మన రాజేష్. యా, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఇవాళ మనకి టూ ఇన్స్పిరేషనల్ పర్సన్స్ అండి. ఇన్స్పిరేషనల్ అండ్ మన సిహెచ్డిఎక్సిలో ఫౌండర్ మెంబర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫెసిలిటేటర్స్ ఆల్సో. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు మన ఈ ఆన్ గోయింగ్ వర్క్ షాప్ లో అయితే ఎక్కువగా మాట్లాడలేదు. సో బట్ సుమన్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ అవర్ సిహెచ్డిఎక్సి ఫెసిలిటేటర్స్. So he's basically graduate computer engineering from Triple IT Hyderabad, and also completed MTech from same Triple IT Hyderabad. I think that is his career or education background, but professional గా తర్వాత క్వాల్కామ్ లో జాబ్ చేశారు. క్వాల్కామ్ లో ఆయన యాక్చువల్ గా చెప్పాలి అని అంటే మన ఈ జీవన్ విద్య అనేది కూడా మన మాస్టర్స్ చేస్తున్నప్పుడు ట్రిపుల్ ఐటీలో ఆయనకి ఇది ఇంట్రడ్యూస్ అయింది. సో ఇన్ఫాక్ట్ మాలో ఇంక్లూడింగ్ నాతో కలిపి మన శివ గాని శ్రీనివాస్ గాని ఇన్ఫాక్ట్ మన స్వామి గారు కానీ వీళ్ళకి అందరికీ కూడా మాకు ఈ జీవన్ విద్య అన్నది ట్రిపుల్ ఐటీలోనే మాకు పరిచయం అయింది. అక్కడే మనకి సుమన్ కూడా మాకు పరిచయం అనమాట. సో ఆ విధంగా యూనో ఇది ఇది బాగుంది, ఇప్పుడు మీకు అందరికీ ఎలా అనిపిస్తుందో అలాగే ఇది మాకు బాగుంది అని చెప్పేసి సుమన్ని అలా జాయిన్ చేసుకుని గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ సిహెచ్డిహెచ్సి అనే ఒక ప్రాజెక్ట్. దీని గురించి డీటెయిల్స్ మీకు ఇంకా డీటెయిల్డ్ గా మీకు రేపు కూడా ఉంటుంది ఇన్ఫర్మేషన్, అసలు మేము ఏంటి మేము ఎందుకు చేస్తున్నాం అన్నది. సో అలా సుమన్ మాతో జాయిన్ అవ్వడము అండ్ దీన్ని మేము ఒక ఆర్గనైజేషన్ లో ఫామ్ చేయడమే కాకుండా ఈ లోపల సుమన్ గా యాజ్ అ పర్సనల్ ఫ్రెండ్ కొన్ని వాళ్ళ కంపెనీలో ఉన్నప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేయడము, లేకపోతే మేబీ హీ విల్ షేర్ ఇన్ హిస్ పర్సనల్ జర్నీలో కూడా షేర్ చేసుకుంటారేమో. బట్ ఇది ఇలా సుమన్ నేను కలిసి కూడా కొన్ని స్కూల్స్ లో వర్క్ షాప్స్ తీసుకోవడం అది మా స్టార్ట్ అండి. యాక్చువల్ గా వి వాంటెడ్ టు షేర్ దిస్ అని చెప్పేసి అలా స్టార్ట్ చేసిన తర్వాత వి థాట్ వి విల్ ఫార్మ్ దిస్ సిహెచ్డిహెచ్సి అని అనుకున్నాము. అండ్ దెన్ పర్సనల్ ఫ్రంట్ లో ఈ తను ఉండేది డెట్రాయిట్. కరెంట్లీ ఇప్పుడు రాబర్ట్ బాష్ అనే కంపెనీ పనిచేస్తూ యాజ్ అ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీర్ గా అక్కడ పనిచేస్తూ హీ హ్యాస్ హిస్ ఫ్యామిలీ. ఇద్దరు పిల్లలండి, ఇంకా టీన్స్ కూడా రాలేదు, చిన్న పిల్లలే. సో హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. అండ్ నేను చెప్పినట్టుగా ఫెసిలిటేషన్ కూడా ఈ మోస్ట్లీ మాకు ఈ ఆర్గనైజింగ్ లో చాలా హెల్ప్ చేస్తుంటారండి. అంటే లైక్ సుమన్ ఈస్ ద ఓన్లీ వన్ హూస్ లైక్ మేక్స్ ద ప్రాపర్ డెసిషన్స్. కానీ లేకపోతే ఏదన్నా మేము చాలా కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉన్నప్పుడు కూడా సుమన్ ఈజ్ లైక్ కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా అడిగి కరెక్ట్ గా మనల్ని దారిలో పెడుతూ మంచి సజెషన్స్ ఇస్తూ మంచి కొంచెం గట్టిగా చెప్పగలిగేది సుమన్ ఒక్కడే మా దగ్గర. సో అండ్ దెన్ గట్టిగా అంటే ఇక్కడ కొంచెం కోపంగా అలా కాదు, బట్ కరెక్ట్ గా విత్ దట్ రిలేషన్షిప్ అండ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. సో అదండి సుమన్ గురించి. బట్ యా, ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు సుమన్. సుమన్ యూ కెన్ కంటిన్యూ అండి. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గిరి గారు. హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అన్ఫార్చునేట్లీ నేను బయట ఉన్నాను, అందుకని ఇట్లా కార్లోంచి అటెండ్ అవుతున్నా, సారీ ఏమనుకోకండి. బట్ యా, ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ ఇంప్లిమెంటేషన్ గురించి షేర్ చేయడం అనేది. సో మీరందరూ చాలా బాగా జరుగుతుంది వర్క్ షాప్ అండ్ మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఈ జీవన్ విద్య అనే నాలెడ్జ్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు అని నాకు చెప్పారు. అండ్ మీ వీడియోస్ కూడా నేను బ్రీఫ్ గా చూసాను. ఐ థింక్ అన్ని డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ అండ్ బాడీ, రిలేషన్షిప్స్, సొసైటీ, నేచర్, సో ఈ అన్ని డైమెన్షన్స్ ని వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ డైమెన్షన్స్ మీకు డిస్కషన్స్ జరిగాయి. ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మన లైఫ్ లో అనేది కీ ఆస్పెక్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే విన్నప్పుడు బాగా అనిపిస్తుంది, ఆహా అనిపిస్తుంది. ఇది మనం మామూలుగా రెగ్యులర్ గా ఇప్పుడు లెట్సే ఏదైనా స్పీచ్కి వెళ్ళినా సరే, ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్కి వెళ్ళినా సరే సేమ్ ఫీలింగ్ వస్తుంది, లైక్ బాగుంది, చాలా బాగా చెప్పారు, అబ్బా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండాలి మనము అని మనకు అనిపిస్తుంది, రైట్? బట్ అల్టిమేట్లీ ఆ ఎనర్జీ కానీ ఆ మోటివేషన్ కానీ వెరీ సూన్ మన దగ్గర నుంచి పోతుంది. అంటే మనం రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లో పడి
we will lose that energy or that motivation that we gain from అది ఒక ఇన్స్పిరేషనల్ వీడియో అవ్వచ్చు, ఒక మూవీ అవ్వచ్చు, లేదా ఏదైనా స్పీచ్ అవ్వచ్చు, ఎవరైనా మంచి పర్సనాలిటీని కలిసిన అవ్వచ్చు. బట్ మన లైఫ్‌లో లైక్ ఒక చేంజ్ లాంటిది ఆర్ పాజిటివ్ డైరెక్షన్‌లో మనం ప్రోగ్రెస్ అవ్వాలి అంటే అల్టిమేట్‌లీ మన డే టు డే లివింగ్‌లో చేంజ్ వచ్చినప్పుడే ఇట్ విల్ హావ్ ద ట్రూ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్. రైట్? సో, ఈ నాలెడ్జ్ మొత్తాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనేదే అల్టిమేట్‌లీ ద క్రక్స్ ఆఫ్ ఇట్. సో, ఐల్ స్విచ్ ఆఫ్ ద వీడియో అండి, బట్ విల్ కంటిన్యూ. సో, ఈ ఈ ఈ ఈ నాలెడ్జ్‌ని మన డే టు డే లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడమే కీ థింగ్. సో, అది ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? సో, మీకు మీ ముందు చాలా ప్రపోజల్స్ ఫార్మ్‌లో మీ ముందు ఈ నాలెడ్జ్‌ని ప్రెజెంట్ చేశారు. కరెక్ట్? లైక్ ఒక ఫండమెంటల్ పాయింట్ నుంచి, అంటే లైక్ వాట్ డు వి వాంట్ అల్టిమేట్‌లీ అన్నదానికి హ్యాపీనెస్ కావాలి. రైట్? ఈ హ్యాపీనెస్ ఎలా అచీవ్ చేసుకోవాలి అన్నదానికి మనం ఎక్కడెక్కడైతే జీవిస్తున్నామో మన లైఫ్, డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ అవర్ లైఫ్, అది సెల్ఫ్ అవ్వచ్చు, మన శరీరంతో మనం జీవిస్తాము, మన రిలేషన్షిప్స్తో మనం జీవిస్తాము, దెన్ మన సమాజంతో మనం జీవిస్తాము, ప్రకృతిలో ఒక భాగంగా జీవిస్తాము. సో ఇవన్నిట్లో మన లైఫ్ నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్లీ. వీటికి మించి ఏమీ లేదు, వీటికన్నా తక్కువ ఏమీ లేదు. రైట్? సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం తీసుకుంటే వి విల్ బి ఇన్ వన్ ఆఫ్ దీస్ డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్లో నేను ఎలాగా బిహేవ్ చేస్తే, లేదా నాలో ఫీలింగ్స్ ఎలా ఉంటే అది బాగుంటుంది, నాకు బాగుండాలి, ఎదుటి వాళ్ళకి కూడా బాగుండేటట్టు ఎలా అనేదే ఇప్పుడు మనం ఈ లాస్ట్ 5 డేస్లో, లైక్ లాస్ట్ 5-6 డేస్లో మీరు ఆ నాలెడ్జ్ని చూసారు. సో నేను ఈ వర్క్షాప్ ఫస్ట్ టైం అటెండ్ అయినప్పుడు నేను ఈ నాలెడ్జ్ని ఎలా యూటిలైజ్ చేశాను, ఆర్ ఎలా నా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆల్రెడీ మీరు కూడా ఇది స్టార్ట్ చేసి ఉండుండొచ్చు మోస్ట్ లైక్లీ. బికాజ్ మనం రిలేషన్షిప్స్ గురించి విన్నప్పుడు కానీ, మనం డే టు డే లైఫ్లో రిలేషన్షిప్లో జీవిస్తూ ఉంటాం కదా. సో వర్క్షాప్ పొద్దునే అటెండ్ అవుతున్నాము, దెన్ వీఆర్ గోయింగ్ అవుట్ టు లివ్ ఇన్ అవర్ లైఫ్. సో వెన్ వీఆర్ లివింగ్, దెన్ ఆటోమేటికలీ ఓ ఈ సూత్రాలు ఇలా చెప్పారు కదా, ఇది ఇలా ఇలా ఉంది, కానీ మనకు సూత్రం ఏమో అలా ఉంది, ఇలా క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. రైట్? సో నా లైఫ్లో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే ఆల్రెడీ విన్న వాళ్ళకైతే ఇవి చెప్పాను చాలా సార్లు, బట్ మీరు కొత్తగా వింటున్నారు కాబట్టి ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ గురించి సెషన్ అటెండ్ అయిన రోజు, సెషన్ ఫస్ట్ టైం అటెండ్ అవ్వంగానే, నేను కాలేజ్లో ఉన్నాను అప్పట్లో, 20 ఏళ్ల క్రితం ఇది, బీటెక్లో కాలేజ్లో ఉన్నప్పుడు హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా నా ఫ్రెండ్ వస్తున్నాడు. నేను ఆ ఫ్రెండ్కి హాయ్ అని చెప్పాను. తను ఎదురు నాకు రిటర్న్లో హాయ్ చెప్పలేదు. చెప్పనప్పుడు నాకు ఇమీడియట్గా ఏమనిపిస్తుంది, అరే ఎందుకు వీడు నేను హాయ్ చెప్తే నాకు హాయ్ చెప్పలేదు, లేదా ఎప్పుడు వీడింతే, ఇట్లా ఒక నెగటివ్ థాట్, ఫ్లో ఆఫ్ థాట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోతుంది, అయింది. బట్ ఒక 2 నిమిషాల్లో చేతులు కడుక్కుని క్యాంటీన్కి వెళ్తున్నాను. అప్పుడు లైన్లో నుంచునేసరికి వాడు కూడా నా ఎదురుగా నా లైన్లోనే ఉన్నాడు. సో నేను ఇమీడియట్గా నా వర్క్షాప్ని గుర్తు తెచ్చుకున్నాను. వర్క్షాప్లో ఏమన్నారు, ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్, ఇట్స్ ద సామర్థ్యంలో లోపం ఉండొచ్చు, బట్ ఉద్దేశ్యంలో లోపం ఉండదు అనేది వాళ్ళ ప్రపోజల్ వర్క్షాప్లో. సరే, అదే వీళ్ళేంటి ఇలా అంటున్నారు, కానీ ఇప్పుడు నేను ఒక వాడికి హాయ్ చెప్తే నాకు ఎదురు హాయ్ చెప్పలేదు, వీడి ఉద్దేశం ఎలా కరెక్ట్ అవుతుంది అని నేను వాడిని ధైర్యం చేసి తట్టి, అరే నేను నీకు హాయ్ చెప్పాను కదరా, నువ్వు నన్ను చూసావా, నువ్వు నాకు ఎందుకు రిటర్న్లో హాయ్ చెప్పలేదని ధైర్యం చేసుకుని కొంచెం లైక్ ఇబ్బందిగానే అడిగాను. అడిగితే, ఓ నువ్వు నాకు హాయ్ చెప్పావా, నేను చూడలేదు, నేను నా పర్స్ పోయింది, నేను ఏదో ఆలోచిస్తున్నాను అని అన్నాడు. సో ఏమైంది అక్కడ, నేను తప్పుగా ఆలోచించాను, నేను తన ఉద్దేశాన్ని నేను అనుమానించాను కాబట్టి నాకు కోపం వచ్చింది, లేదా నాకు ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీలింగ్తో కొంతసేపు కంటిన్యూ అయ్యాను. రైట్? బట్ నేను అది ఎప్పుడైతే క్లారిఫై చేసుకున్నానో ఇమీడియట్గా నాకు తెలిసింది ఏంటి అంటే, ఓ నేను అనవసరంగా తన ఉద్దేశాన్ని అనుమానించి నేను ఇబ్బంది పడ్డాను. హీఈస్ ఫైన్, హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, తను అసలు నేను హాయ్ చెప్పానని కూడా చూడలేదు, తన వరల్డ్లో తను ఉన్నాడు, హీఈస్ లివింగ్ హిస్ లైఫ్. ఇది మనకి డే టు డే లైఫ్లో కంటిన్యూస్గా ఈ సిచ్యుయేషన్ మనకి యూనో ఎదురవుతూ ఉంటుంది. రైట్? మనం ఎదుటి మనిషి ఉద్దేశాన్ని కంటిన్యూస్గా డౌట్ చేస్తూ ఉంటాం చాలా అకేషన్స్లో. అలా చేసిన ప్రతిసారి మనం
బ్యాడ్‌గా ఫీల్ అవుతాం. మనలో బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ దానివల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం. సఫరింగ్ జరిగేది మనకే. మనం ఎదుటి మనిషిని ఇంటెన్షన్‌ని డౌట్ చేసినప్పుడు. ఇది ఒక్క ఇన్సిడెంట్‌లో 100% స్విచ్ బ్లాక్ అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి జరిగిపోతుందని నేను చెప్పట్లేదు. బట్ దిస్ ఈస్ ద బిగినింగ్. అలా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రతి ఇన్సిడెంట్‌ని ఇలా అంటే అనాలిసిస్ చేస్తూ ఉన్నాను. లైక్ అరే! ఉద్దేశ్యంని డౌట్ చేస్తే నేనిలా చేయాలి. ఉద్దేశ్యంని డౌట్ చేయకపోతే ఇంకెలా బిహేవ్ చేసుండొచ్చు అని ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్‌గా ఆహ్, మన రెస్పాన్సెస్ ఉంటాయి సిట్యుయేషన్స్‌లో. ఇంకో ఎగ్జాంపుల్ లైక్ యూ నో ఇ ఇ సిమిలర్ థింగ్ కానీ కొంచెం డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో. లెట్స్ సే ఆహ్, ఎవరికైనా ఈమెయిల్ రాసాము. ఆ ఈమెయిల్‌కి మనకి రిప్లై ఇవ్వలేదు. ఒక వారం రోజులవుతుంది. ఇమ్మీడియేట్‌లీ మనం ఏమనుకుంటాము, పట్టించుకోవట్లేదు మనల్ని ఆర్ ఇట్లా ఏదో అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి చాలా ఎక్కువ. కానీ వారం రోజుల తర్వాత నాకు రెస్పాన్స్ వచ్చి, "నేను ఊర్లో లేను. ఇప్పుడే చూసుకున్నాను. సారీ" అని చెప్పిన సిట్యుయేషన్స్ జరిగినాయి. సో, ఇప్పుడు ఆ వారం రోజులు ఏమైంది? ఆ వారం రోజులు నేను అనవసరంగా నెగెటివ్‌గా ఆలోచించి నేను సఫర్ అయ్యాను. రైట్? బట్ ద అదర్ పర్సన్ ఈస్ డూయింగ్ ఫైన్. నేను నెగెటివ్‌గా నేను వాళ్ళ ఉద్దేశాన్ని డౌట్ చేశాను కాబట్టి నేను సఫర్ అయ్యాను. ఇట్లా చాలా చాలా సార్లు ఇది అబ్జర్వేషన్‌లోకొచ్చి అండ్ కొన్ని కొన్ని సార్లు ఏంటి ఎదుటి మనిషి బిహేవియర్ సరిగ్గా లేనప్పుడు రైట్? క్లియర్‌గా తెలుస్తుంది ఎదుటి మనిషి బిహేవియర్ సరిగ్గా లేదు. అలాంటప్పుడు వాళ్ళ కాంపిటెన్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న దాని మీద ట్రై చేశాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీ ఒక టాస్క్‌ని సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు. ఐ హావ్ 2 థింగ్స్. నాకు వీడు కావాలనే చేయట్లేదు అనే చూసే పర్స్పెక్టివ్ ఒకటి. అహా! లేదు ఇతనికి ఈ పని చేయడం సరిగ్గా రాదు ఆర్ ఏదో ఇబ్బందుంది. అందుకని ఈ పని మీద ఇంట్రెస్ట్ చూపించక చేయట్లేదు అనే పర్స్పెక్టివ్ ఒకటి. నేను ఎప్పుడైతే ఇట్లా ఈ కాంపిటెన్స్ మీద ఫోకస్ చేశానో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ రిజల్టెడ్ ఇన్ గుడ్ థింగ్స్. అంటే యాహ్! ఆ పని తనకి చేయడం రాకో లేదా ఇంట్రెస్ట్ లేకో ఫర్ వాటెవర్ రీజన్స్ అది చేయనప్పుడు వెన్ ఐ ట్రై టు ఇంప్రూవ్ ద కాంపిటెన్స్ దెన్ ద పర్సన్ బిహేవ్డ్ వెరీ వెల్. అంటే వాళ్ళ పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదొక్కటనే గాదు. మన డే టు డే ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌లో గూడా కొన్ని కొన్ని సార్లు ఆహ్, ఈవెన్ కొన్ని మేనర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లెట్స్ సే ఒకళ్ళని ఒక ఇంపార్టెంట్ అకేషన్‌లో విష్ చేయాలి అని వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. లెట్స్ సే మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్‌లో మీ వెడ్డింగ్ యానివర్సరీ ఉందనుకోండి. మీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ ఓన్ బ్రదర్ గాని వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు విష్ చేయడానికి. అలాంటప్పుడు అంటే అది సామర్థ్య లోపమే గదా! గుర్తుపెట్టుకోలేకపోయారు. అండ్ కావాలని కాదు. నాకు గుర్తుండి వాళ్ళ యానివర్సరీ ఉందని కానీ విష్ చేయకూడదు అని కూర్చునే వాళ్ళు అంత అంత పని చాలా రేర్ ఉండొచ్చు. ఉండరని నేను అనట్లేదు. రైట్? బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ వాళ్ళ సామర్థ్యంలోనే లోపం కనిపిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఈదర్ ఓకే. పర్వాలేదు వాళ్ళు విష్ చేసినా, విష్ చేయకపోయినా పర్లేదు అనుకుని కూడా ఒక విధంగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. బికాజ్ అది అంత ఇంపార్టెంట్ గాదు. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో నా పట్ల అనేది నాకు క్లారిటీ ఉంది అని. లేదా కొన్ని కొన్ని సార్లు గుర్తు చేసి నువ్వు నాకు ఇంపార్టెంట్ గాబట్టి లెట్స్ సెలబ్రేట్ టుగెదర్ అని వాళ్ళ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసిన అకేషన్స్ కూడా ఉన్నాయి. దట్ అన్నిటికి అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే మ్యూచువల్ హ్యాపీనెస్. నేను హ్యాపీగా ఉంటాను. వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో, ఇది ఫస్ట్ ఇమ్మీడియేట్ థింగ్ అండి. రిలేషన్‌షిప్స్‌లో రకరకాల సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. వేర్ వి ఆర్ ఫీలింగ్ బ్యాడ్. బట్ వెన్ వి అబ్జర్వ్ దేర్ ఆర్ వేస్ టు ఇంప్రూవ్ అవర్ కాంపిటెన్స్ అండ్ ఎదుటి మనిషి కాంపిటెన్స్. మన సామర్థ్యము పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము. ఎదుటి మనిషి సామర్థ్యాన్ని కూడా పెంచే పనిలో ఉంటాము. ఉద్దేశ్యంని డౌట్ చేయడం తగ్గించుకుంటా ఉంటాము. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా రిలేషన్‌షిప్స్ కంఫర్టబుల్‌గా, రిలయబుల్‌గా అండ్ వేరే వాళ్ళు కూడా మనతో ఎ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. సో, ఇవన్నీ జరుగుతా ఉంటుందనమాట. ఇది క్లియర్‌గా నా లైఫ్‌లో నేను చూసాను. దెన్ అదర్ థింగ్ ఈస్ ఓకే. సమాజంలో నేను ఎలా వాల్యూ యాడ్ చేయగలుగుతాను అనే అదొక థాట్. మనం వర్క్‌షాప్‌లో చూసాం గదా! లైక్ వేరియస్ డైమెన్షన్స్ ఉన్నాయి. అన్ని డైమెన్షన్స్‌లో ఐ నీడ్ టు బి వాల్యుబుల్. అదే హ్యూమన్ వాల్యూస్ అంటే. హ్యూమన్ వాల్యూ అంటే ఏంటి? నేను ఎక్కడెక్కడ జీవిస్తున్నానో, నేను అక్కడక్కడ ఏం వాల్యూని నేను తీసుకొస్తున్నాను. ఒక రిలేషన్‌షిప్‌లోకి నేను ఏం వాల్యూ తీసుకొస్తున్నాను. ఒక సమాజంలోకి నేను ఏం ఏం వాల్యూ తీసుకొస్తున్నాను.
ప్రకృతితో నా ఇంటరాక్షన్‌లో ఏం వాల్యూ తీసుకొస్తున్నాను? లేదా నాతో నా సంబంధంలో నేనేం వాల్యూ తీసుకొస్తున్నాను? ఆర్ నా శరీరం పట్ల నేనేం వాల్యూ తీసుకొస్తున్నా? ఇదే అల్టిమేట్‌లీ హ్యూమన్ వాల్యూస్. రైట్. సో అలా సమాజానికి ఎలా వాల్యూ యాడ్ చేయొచ్చు అన్నదానికి నేను అప్పట్లో మోటరోలాలో వర్క్ చేసేవాడిని హైదరాబాద్‌లో. సో చాలా యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడము, కంపెనీలో వాలంటీర్ చేయడము అండ్ చాలా ఈవెంట్స్‌ని ఆర్గనైజ్ చేయడము. ఇలా జీవన్ విద్య వర్క్‌షాప్ వల్ల నేను కాన్షియస్‌గా ఐ కుడ్ పార్టిసిపేట్ అండ్ ఎంజాయ్ వాట్ ఐ వాస్ డూయింగ్. మామూలుగా ఆఫీస్‌కెళ్ళి చాలా జస్ట్ వర్క్ చేసి వచ్చేస్తూ కొన్ని రోజులు అలా ఉన్నప్పుడు బాగా బోరింగ్‌గా, మొనోటనస్‌గా అబ్బా! ఏంట్రా ఇది సాఫ్ట్‌వేరు ఇంత బోరింగ్‌గా ఉంది ఇలా అనిపించిన రోజులున్నాయి. బట్ ఎప్పుడైతే మనము అక్కడున్న మనుషుల్ని సెలబ్రేట్ చేసుకుంటామో, అక్కడున్న అందరం ఒక గ్రూప్‌గా ఫీల్ అయ్యి మన ఆఫీస్, మన మనుషులు అని ఫీల్ అయ్యి వాళ్ళ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటాం. వాళ్ళ ఇంట్లో ఏదన్నా మంచి జరిగితే సెలబ్రేట్ చేసుకుంటాం. వాళ్ళ కోసం మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఇట్లా ఒక వర్క్ ప్లేస్‌ని కూడా ఒక ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ లాగా వెన్ వి సీ దెన్ దట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ లైవ్లీ ఎన్విరాన్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. సో దిస్ వాస్ ద సెకండ్ మేజర్ థింగ్ అన్నమాట. అంటే ఆఫ్టర్ జీవన్ విద్య దట్ హ్యాపెండ్ టు మీ. అండ్ దెన్ బీయింగ్ కాన్షియస్ అబౌట్ నేచర్ మన చాయిసెస్‌లో. అంటే నేను చేసే ప్రతి చాయిస్‌లోనూ వీ హావ్ టు థింక్ అబౌట్ వేర్ ఈస్ దిస్ థింగ్ కమింగ్ ఫ్రామ్ అండ్ వేర్ ఈస్ దిస్ థింగ్ గోయింగ్ ఇంటు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ కమింగ్ పార్టే చూస్తాం. ఈవెన్ ఇది ఎలా డిస్పోజ్ అవుతది? ఇది నేచర్‌లోకి న్యాచురల్‌గా డిస్పోజ్ అవుతదా? లేదా నేచర్‌కి నేను కొనే వస్తువు గాని, నేను ఎంకరేజ్ చేసే వస్తువు ఇబ్బంది క్రియేట్ చేస్తదా? అనే పాయింట్ కూడా పర్స్పెక్టివ్ యూజువల్లీ మిస్ అవుతూ ఉంటాం. సో వి బికమ్ మోర్ కాన్షియస్ ఇన్ అవర్ చాయిసెస్. ఎందుకంటే మనం కొనే బట్టల నుంచి, మనం తినే ఫుడ్ నుంచి, మనం యూజ్ చేసే వస్తువుల నుంచి అన్నిట్లోనూ మనకి చాయిస్ ఉంటుంది. చాయిస్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ ఫర్ నేచర్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ నేచర్. సో మన చాయిసెస్‌లో వి కెన్ ట్రై టు మేక్ చాయిసెస్ విచ్ ఆర్ మోర్ ఫ్రెండ్లీ ఫర్ నేచర్. సో అది మనం క్లియర్‌గా మనం చూడొచ్చు మన డే టు డే లైఫ్‌లో. ఈ ఆపర్చునిటీస్ టు బీ మోర్ కాన్షియస్ టువర్డ్స్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్. um, సో అది ద థర్డ్ థింగ్ దట్ హ్యాపెండ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇన్ ద ప్రాసెస్ సెల్ఫ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ స్టేబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక క్లాస్‌లో ఎదురుగా నుంచుని ఒక నలుగురు ముందు మాట్లాడాలి అంటే చాలా భయపడేవాడిని, చాలా ఇబ్బంది పడేవాడిని అండ్ చాలా అన్‌ఈజీగా ఫీల్ అయ్యేవాడిని. బట్ ఎప్పుడైతే వెన్ ఐ లెర్న్డ్ దట్ అగైన్ ఎదుటి మనిషి ఉద్దేశ్యం గురించి మనం నేర్చుకున్నామో, ఇప్పుడు క్లాస్‌లో ఎవరైనా ఎనకాలనే నేను మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద నుంచి సపోజ్ మాట్లాడేటప్పుడు వెనకాల ఎవరైనా నవ్వినా, ఏదైనా చేసినా, ఓహ్! వీళ్ళు నా గురించి నవ్వుకుంటున్నారు. లేదా ఇట్లా అన్‌ఈజీగా ఫీల్ అయ్యేవాడిని ఇంతకు ముందు. బట్ జీవన్ విద్య అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు నవ్వొచ్చు, నా మీద నవ్విండొచ్చు, లేదా నవ్వి ఉండకపోవచ్చు కూడా. బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సామర్థ్యం, రైట్? సో ఇప్పుడు మేబీ వాళ్ళకి నా సెషన్ నచ్చుండకపోవచ్చు. దట్స్ ఫైన్. మనం నేర్చుకుందాం, బెటర్‌గా చేద్దాం నెక్స్ట్ టైమ్ అన్న ఒక పాజిటివ్ థింగ్ షిఫ్ట్ క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు భయం లేదు, లేదా ఆహ్, అన్‌ఈజీనెస్ అలాంటివన్నీ డెఫినెట్‌లీ తగ్గాయి. అండ్ దట్స్ డెఫినెట్‌లీ బికాస్ ఆఫ్ ఈ ప్రిన్సిపల్స్ మనకెప్పుడైతే వాటిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, ఒకే డేలో బిల్డ్ అవ్వదు. ఇది డే టు డే సిట్యుయేషన్స్‌లో ఎప్పుడైతే మనం ఈ సూత్రాలని ఇంప్లిమెంట్ చేసి వాటి రిజల్ట్స్ చూస్తూ ఉంటామో, అప్పుడు ఒక్కొక్క సూత్రం పట్ల కాన్ఫిడెన్స్ పెరిగి దెన్ మనం ఇంటర్నల్‌గా మోర్ అండ్ మోర్ కంఫర్టబుల్ అండ్ స్టేబుల్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాం మన లైఫ్‌లో. మన రిలేషన్‌షిప్స్ కూడా ఎక్కువ కంఫర్టబుల్ అవుతాయి. అదే కదా డే 1లో వాట్ వి ఆర్ అండ్ వాట్ వి వాంట్ టు బి అనేది రాసినప్పుడు మెయిన్ థింగ్ మనం వాట్ వి ఆర్ నుంచి వాట్ వి వాంట్ టు బికి షిఫ్ట్ అవ్వాలి. ఆ షిఫ్ట్ జరగాలి అంటే మన లైఫ్ మనం ప్రస్తుతం ఒక ఫిలాసఫీతో బ్రతికేస్తున్నాము. ఆ ఫిలాసఫీలో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని, ఈ ప్రిన్సిపల్స్ కరెక్టా? కాదా? అని ఇవాల్యుయేట్ చేసుకొని, కరెక్ట్ అయితే వీటికి తగ్గట్టుగా జీవించడం. సో అది చేసే కొద్దీ నంబర్ ఆఫ్ ఇష్యూస్ రాకుండా ఉండవు అనేది కాదు. ఇష్యూ వచ్చినప్పుడు ఎలా మనం దాన్ని డీల్ చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ బిల్డ్ అవ్వడమే ఈ వర్క్‌షాప్ యొక్క మెయిన్ గోల్ అండ్ ఉద్దేశం. సో
యాహ్! అంటే దెన్ ఇట్ హెల్ప్ మీ ఇన్ వేరియస్ యాస్పెక్ట్స్ అండి. ఆఫ్‌కోర్స్ నా ఫ్యామిలీ లైఫ్‌లో గానీ, వైఫ్‌తో గానీ, పిల్లలతో గానీ, రిలేషన్‌షిప్స్ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ రిలేటివ్స్‌తో గానీ అందరితో ఈ ఇట్ బికమ్స్ హెల్ప్ అండ్ మోర్ కంఫర్టబుల్ అండ్ యాహ్! సో, ఆ విధంగా జీవన్ విద్య ఆహ్, ఈ ప్రిన్సిపల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఇట్స్ నాట్ లైక్ అయిపోయింది అనేం లేదు. దీన్ని ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. బికాజ్ ఆహ్, ఈ ఈ ఆ షిఫ్ట్ గనక పర్మనెంట్‌గా వచ్చేస్తే ఇంక దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. రైట్ అండర్‌స్టాండింగ్ అనేది పర్మనెంట్‌గా అర్థమైపోతే ఇంకా దేర్ ఆర్ ఆల్‌వేస్ పిట్ ఫాల్స్, మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం బిహేవియర్స్‌లో. రాంగ్‌గా బిహేవ్ చేయడం జరుగుతూనే ఉంటది. అండ్ చేసిన ప్రతిసారి అరే! ఇలా చేసుండకూడదు అని నేర్చుకుంటానే నడుస్తుంది. సో, ఇట్స్ ఎ కంటిన్యూయస్ లెర్నింగ్ అండ్ యూ ఆర్ ఆల్ జాయినింగ్ అస్ యాస్ కో ఎక్స్‌ప్లోరర్స్ ఇన్ దిస్ జర్నీ. సో, మేమేదో మాకు చాలా వచ్చేసింది అన్నట్టు కాకుండా మనం అందరం కలిసి నేర్చుకోవాలి. అండ్ మనందరి లైఫ్స్‌ని కలిసి ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాంట్లోనే ఈ నాలెడ్జ్‌ని మీకు షేర్ చేసేది గూడా. ఇప్పుడు మేమందరం మామూలు వేరు వేరు రెగ్యులర్ జాబ్స్ చేసుకుంటూ ఈ వర్క్‌షాప్స్‌ని ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే, వి ఫీల్ రెస్పాన్సిబుల్ థట్ మనకి నాలెడ్జ్ దొరికింది. మనకి లైఫ్‌లో ఇంప్రూవ్ అయింది కాబట్టి, ఈ నాలెడ్జ్‌ని మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అన్న నమ్మకంతోటి ఈ ఈ వర్క్‌షాప్స్‌ని కండక్ట్ చేస్తున్నాం. సో, దిస్ ఈస్ ద మై ఇంప్లిమెంటేషన్ జర్నీ అండి. అండ్ లైక్ ఐ సెడ్ నా రిలేషన్‌షిప్స్‌లో బాగా ఫస్ట్ హెల్ప్ అయ్యేది రిలేషన్‌షిప్స్‌లో. అదర్ ఏరియాస్‌లో కూడా హెల్ప్ అవుతుంది. బట్ ఎనీ క్వెషన్స్ అండి? ఐ కెన్ టేక్ a few questions now. మీరు అన్‌మ్యూట్ చేసి అడగొచ్చండి. యూ హావ్ ఎనీ క్వెషన్స్. హాయ్ సుమన్ గారు. నా పేరు మల్లిక అండి. యాహ్! హలో అండి. చెప్పండి. మీరు వర్క్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు గదా! సో, ఇప్పుడు హ్మ్. ఫర్ సపోజ్ మేనేజర్ గాని, లేకపోతే హ్మ్. లీడ్ గాని ఒక ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నా కేసే చెప్తాను. సో, నాకు 11-8 షిఫ్ట్ అయినప్పుడు ఎక్స్‌టెండ్ చేస్తున్నారనమాట. మీటింగ్స్ ఆఫ్టర్ దట్ పెడుతున్నారు. నేను ఆయనకి కాల్ చేసి చెప్పాను. సో, నా టైమింగ్స్ ఇది. నేను లేట్ నైట్ ఉండలేను అని చెప్పినప్పుడు, ఓకే. నేను హ్మ్. ప్లాన్ చేస్తానన్నారు. బట్ స్టిల్ ఏమవుతుందంటే 8:30, హ్మ్. 9 తర్వాతే మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. పాజిటివ్‌గానే. బట్ స్టిల్ అక్కడ కరెక్షన్ జరగట్లేదు. సో, హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొంచెం ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తారా? యాహ్! అంటే హ్యాండ్లింగ్ అంటే ఏముందండి మనలో రైట్ ఫీలింగ్ తోటి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మిస్ అవుతది. మనం ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకుంటున్నామో, సో, మనం ఆహ్, రైట్ ఫీలింగ్‌తో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాం. సో, ఈవెన్ వెన్ ఇప్పుడు లెట్స్ సే 8:39కి మీటింగ్ పెట్టారు. నెక్స్ట్ డే మనం మార్నింగ్ మాట్లాడదామని డిసైడ్ అయ్యాం మేనేజర్ తోటి. ఇట్లా వద్దని చెప్పాం గదా! బట్ స్టిల్ ఎందుకు పెడుతున్నారు? ఇలా అయితే నా నా వేరే షెడ్యూల్స్, ప్రైవేట్ అపాయింట్మెంట్స్ కానీ, నా ఫ్యామిలీ అపాయింట్మెంట్స్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో, అని మనం చెప్దాం అనుకుంటాము. కానీ చెప్పేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరని గాదు జనరల్లీ చెప్తున్నాను. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే ఆహ్, ఒక రకమైన లైక్ ఫ్రస్ట్రేషన్‌తో గాని, ఒక అన్‌హ్యాపీనెస్‌తో, ఒక కోపంతో మనం చెప్తాం. సో, అది జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ డిస్టర్బ్స్ ఆహ్, అవర్ ఆహ్, ఐ మీన్ అది కమ్యూనికేట్ అవుతది. బట్ ఇఫ్ వి ట్రై టు టెల్ ఇట్ విత్ ద రైట్ ఫీలింగ్, ఐ థింక్ దట్ విల్ హెల్ప్. ఫస్ట్ పాయింట్ అండి. దట్స్ ఆఫ్ కోర్స్ దట్ డజంట్ సాల్వ్ ఇట్. ఆహ్, ఫర్మ్‌గా ఉండడం కూడా తప్పేం లేదు. అంటే ఈ ఇప్పుడు మనం రైట్ ఫీలింగ్ తోటి ఫర్మ్‌గా నేను ఈసారికైతే నేను జాయిన్ అవుతానండి. బట్ ఇంకా ముందు ముందు ఇది పాసిబుల్ కాదు అని కళాఖండిగా క్లియర్‌గా చెప్పి ఆహ్, నెక్స్ట్ టైమ్ నుంచి ఇంక ఇప్పుడు జాయిన్ అవ్వకపోవడమే ఇంక మన మన చేతిలో ఉన్న ఆప్షన్. కానీ అట్ ద సేమ్ టైమ్ మనం వర్క్ చేసిన 8 అవర్స్ అది 11-8 ఏదైతే వాటెవర్ చేస్తున్నామో, ఆ 8 అవర్స్ ఎఫెక్టివ్‌గా అండ్ ప్రాపర్‌గా చేస్తున్నాము అన్న కాన్ఫిడెన్స్ కూడా మనం కలిగించ కలిగించగలగాలి.
సో దట్ వే ఇంకప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడానికి లేదు. మనం 8 అవర్స్ వర్క్ చేయడానికే మనం అగ్రీ చేసుకున్నాము. ఆ 8 అవర్స్ సిన్సియర్గా వర్క్ చేస్తున్నాము. అండ్ ఇంకా బియాండ్ దట్ ఎప్పుడైనా ఒక్కసారి ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక అర్జెంట్ సిచ్యువేషన్ వచ్చింది, ఇంకా తప్పదు అన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఆబ్వియస్లీ ఎవరు యూజువల్లీ కంప్లైంట్ చేయరు. ఏ ఎంప్లాయీ ఆ మాత్రం ఫ్లెక్సిబిలిటీ యూజువల్లీ ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ బికమ్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అ డైలీ థింగ్. ఎన్నిసార్లు చెప్పినా రెగ్యులర్గా కాల్స్ అన్నప్పుడు న్యాచురల్లీ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్, రైట్? సో ఇంకా అది రైట్ ఫీలింగ్తో ఫర్మ్గా చెప్పడమే దానికి సొల్యూషన్ అండి. అండ్ ఇంకా జాయిన్ అవ్వకపోవడం, ముందే చెప్తున్నాను సార్, నేను జాయిన్ అవ్వలేను బికాజ్ మీకు చెప్పాను కదా ఇది ఇట్స్ డిఫికల్ట్ అని. ఇంకా జాయిన్ అవ్వకపోవడమే సొల్యూషన్. అందులో నెగటివిటీ ఏం లేదు, తనకు కూడా తెలుసు దట్ యునో. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ట్రూ సార్. యా యా అంటే యా నేను మీరు చెప్పినట్టు రైట్ ఫీలింగ్ తోనే కన్వే చేశాను. సో ఇట్లా నాకు నా హెల్త్ ఓకే డిస్టర్బ్ అవుతుంది, నేను లేట్గా పడుకుంటే. ఇక్కడ ప్రాబ్లం రైట్. ఏమవుతుందంటే నా వర్క్ గురించి కాదు, టీంలో వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ అండర్స్టాండింగ్ కొంచెం, అంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి నన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఎప్పుడో ఒకసారి అయితే ఐఎమ్ ఓకే ఫర్ దట్ అండ్ ఐఎమ్ రెడీ. సో ఎగ్జాక్ట్లీ యా యా అలాంటప్పుడు సో నేను డైలీ వెయిట్ చేయాల్సి వస్తుంది. నా నా మీటింగ్ అయిపోయిన, నా స్టేటస్ అయిపోయిన తర్వాత కూడా. ద ప్రాబ్లమ్ ఈస్ హీ కెనాట్, అంటే అతను యుఎస్ లో వర్క్ చేస్తారు, యుఎస్ నుండి. సో అతను ఎర్లీగా జాయిన్ అవ్వలేరు బికాస్ ఆఫ్ హిస్ యా కమిట్మెంట్స్, అంటే పిల్లల్ని స్కూల్ యా డ్రాప్ చేయాలను. సో నేను అడుగుతున్నాను, మీరు కొంచెం ఒక రైట్ హాఫ్ అన్ అవర్ అన్నా జాయిన్ అవ్వండి అని నేను చాలా పాజిటివ్ గానే ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ చెప్పున్నాను. సో మేబీ రైట్ ఇంకా యా. మీరన్నట్టు ఇంకా జాయిన్ నేను అవ్వకపోవడము ప్లస్ మీరు కాంపిటెన్స్ ఇష్యూ చెప్తున్నారు కదా, వేరే అతనికి కాంపిటెన్స్ లేదు అని. సో యూ నీడ్ టు షో యువర్ ఎఫర్ట్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద అదర్. Then naturally they will clearly see that okay, this person is adding value to the company, but at the same time she cannot regularly stay. That's beyond her commitment, so she will. So అది అర్థం చేసుకుంటారు. బట్ it will take some time. ఇది ఏంటంటే షార్ట్ టర్మ్ లో సాల్వ్ అయ్యే ఇష్యూస్ కాదు. సార్. It will take some time, and in this whole process మనం how we are inside అనేది క్రిటికల్ గా క్రూషియల్ గా మ్యాటర్ అవుతుంది. As long as we are with a sense of responsibility and right feelings towards other, it's అంటే ఇంకా I'm sure it will get resolved over a period of time. ఐఎమ్ ట్రైంగ్ దట్ సార్. నేను టీమ్ Yeah. మెంబర్స్ కాంపిటెన్సీ అంటే Yeah. నాకు అర్థమైంది ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది. సో దానికి Yeah. ట్రై చేస్తున్నాను మీరు అన్నట్టు. థ్యాంక్ యూ సార్. Very nice. Yeah, very good. Thanks. Any other questions? సార్ నమస్కారం సార్. పేరు కోటేశ్వర రెడ్డి. నమస్తే అండి కోటి గారు. సార్ ఇప్పుడు ఒక నిజాయితీ వ్యక్తికి ఎందుకు ఈ సమాజం సపోర్టివ్ లేకుంటుంది అంటే తను నిజాయితీగా ఉన్నాడా లేడా అనే సందేహం తనకే కలిగిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా సార్? ఇప్పుడు మళ్ళీ చెప్పండి. నిజాయితీగా ఉన్న వ్యక్తికి సమాజం సపోర్ట్ ఇవ్వకపోవడం ఒక కాజ్ ఒకటి ఉంది. ఇంకోటి తనకు సందేహం కలిగించేలా చేస్తుంది అన్నమాట. ఎలాగా అంటే ఇప్పుడు ఉదాహరణ మేడం గారు చెప్పినట్టు ఒక 10 మంది ఒక టీంలో ఉంటే యాక్చువల్ గా సమ్ ఎఫర్ట్స్ పెట్టి ఒక్కోసారి సమయాన్ని కూడా త్యాగం చేసి కుటుంబాన్ని పక్కన పెట్టి కూడా ఒక ఉద్యోగంలో బాధ్యతగా పనిచేసే వాళ్ళకి వాళ్ళని వాడుకొని ఆ సమయానికి సందర్భానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎఫర్ట్స్ ని తీసుకొని తర్వాత వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయాలని అనుకొని అతి తెలివితేటలతో లేదంటే అతి కొన్ని ఏమనాలో నాకు తెలియదు, అది నైస్ గా ఏదో ఒక చిన్న నింద వేసో లేదంటే వాళ్ళు సరిగా చేయట్లేదనో. ఎందుకంటే నిజాయితీగా ఉన్నవాడే కదా సార్, కొంచెం సిన్సియర్ గా ఉంటాడు, ఒక మాట అంటే పడడు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు వాంటెడ్లీ. అలాంటి వాళ్ళకే కదా ఎక్కువ మెయిన్. ఎందుకంటే ఒత్తిడి సార్. ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే సైంటిఫికల్ గా అంటే సాంకేతికంగా ఎదుగుతున్నారు కానీ మనిషి మానవత్వంగా ఎదగట్లేదు అనేది నా అభిప్రాయం సార్. మీలాంటి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను వాళ్ళని తప్పు అనట్లేదు. ఈవెన్ దో ఒక మేనేజర్ పోస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మేనేజర్ బాధ్యతకి మేనేజ్ మీన్స్ ఏంటి, ఒక కంపెనీకి ఉన్నటువంటి కార్యకలాపాలని మేనేజ్ చేయాలి. ఎవరి ద్వారా? కింద ఉన్న వర్కర్స్ ని వర్క్ చేయించుకుంటూ మేనేజ్ చేయాలి. ఇది తప్పని తెలిసినా కూడా కొన్ని చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఇలాంటి కోర్స్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ రియలైజ్ అయిన వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ సుపీరియర్ లో ఉన్న వాళ్ళకి సార్ ఇది ఇన్ ఫ్యూచర్ ఇది కరెక్ట్ కాదు సార్, వాళ్ళ జీవితం వాళ్ళ జీవన విధానం మీద
ప్లస్ అదే ఇది కంప్లీట్ ఆ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని సున్నితంగా చెప్పాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు వినరు. నా పాయింట్ అర్థమవుతుందా సార్? కొంచెం లాగ్ అయిందేమో. మీ క్వశ్చన్ చెప్పండి. ఇదే నా క్వశ్చన్ సార్. మీ పాయింట్ నాకు అర్థమైంది. మీ క్వశ్చన్ ఏమైనా ఉందా చెప్పండి, లేదా మీరు జస్ట్ రెస్పాండ్ అవుతున్నారా? అదే సార్. ఇప్పుడు అసలు నిజాయితీ అంటే ఏంటి? నిజాయితీ కానిది ఏంటి? సిన్సియర్‌గా పనిచేసేవాడు నిజాయితీ అని తను అనుకుంటున్నాడు కానీ అది నిజంగా నిజాయితీయే కాదనేది తనకే సందేహాన్ని ఇస్తుందన్నమాట. సో, కాబట్టి ఓకే. నాకు నిజాయితీ అంటే ఏంటో కొంచెం చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. యా ఓకే, థ్యాంక్స్ అండి. సో నిజాయితీ, ఆనెస్టీ అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ని మనకి క్లారిటీగా తెలుసుకుని వాటిని నిర్వహించడమే మన నిజాయితీ అండి. నుంచి నిజాయితీ అంటే ఏం లేదు. సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది నేను సిన్సియర్గా చేస్తున్నానా లేదా, చేయనప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎఫర్ట్ పెడుతున్నానా లేదా, దట్స్ అబౌట్ ఆనెస్టీ, రైట్? సో ఇప్పుడు మనము జనరల్గా అనుకుంటూ ఉంటాం ఆనెస్టీ ఉన్న వాళ్ళని రికగ్నైజ్ చేయరు, వాల్యూ చేయరు, ఎవరో ఊరికే షో ఆఫ్ చేసిన వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నారు అని. టెంపరీగా ఏదో అటు ఇటు నడవచ్చు, కానీ ఇన్ ద లాంగ్ రన్ మనమే ఒక ఆర్గనైజేషన్ కంపెనీ ఓనర్ అయితే ఒక నిజాయితీ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటామా, నిజాయితీ లేక షో ఆఫ్ చేసే వాళ్ళని పిక్ చేసుకుంటామా? ఆబ్వియస్లీ నిజాయితీ ఉన్న వాళ్ళ కోసమే తప్పిస్తాం. యాక్చువల్లీ సిన్సియర్గా వర్క్ చేసేవాడు దొరికితే బాగుండరా బాబు అని తప్పిస్తాం, ఎందుకంటే మనం అంత మనీ స్పెండ్ చేస్తున్నాం ఆ రిసోర్స్ మీద, ఆ మనిషి మీద. సో ఏంటంటే జనరల్ గా ఏదో టెంపరీగా కొంచెం అటు ఇటు అయినా ఇన్ ద లాంగ్ రన్ అల్టిమేట్లీ వాట్ విల్ స్టే, వాట్ విల్ సస్టైన్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఇండివిజువల్. రెస్పాన్సిబుల్ ఇండివిజువల్స్ కి డోకానే ఉండదు కూడా ఎప్పుడు. అందుకే సత్యమేవ జయతి అనేది దాని మీనింగే అది. టెంపరీగా ఏదో అటు ఇటు అయినా సరే, బికాస్ ఆఫ్ సమ్ ఫాల్స్ ఇంప్రెషన్స్ దట్ సంబడి మే క్రియేట్, ultimately the one who is honest, the one who is responsible and the one who is sincere, is the one who will be valued by any organization or any team. దానికి నా ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే, నేను ఒక క్వాల్కామ్ అనే కంపెనీలో వర్క్ చేసేవాడిని హైదరాబాద్లో. ఇది లాంగ్ బ్యాక్ 10 ఏళ్ల క్రితము. అప్పుడు నా టీంలో ఒక ఫ్రెషర్ జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి కంపెనీకి మామూలుగా క్వాల్కామ్లో వర్క్ చేసే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఉండి లేట్ నైట్ వరకు వర్క్ చేయడం ఇట్లా జనరల్ నార్మ్ అది. ఆ అబ్బాయి 8కి వచ్చే, నేను 8కి అంటే తనకి వేరే ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో 8కి రావడము, 5కి వెళ్ళిపోవడం అనేది తనకి ఫిక్స్డ్. తను నా టీంలో జాయిన్ అయ్యాడు. అబ్బా నాకేంట్రా ఇలాంటి వాడు దొరికాడు, అంటే కొంచెం అవసరమైనప్పుడు స్ట్రెచ్ అవ్వకుండా ఇలా ఫిక్స్డ్గా ఉండి వెళ్ళిపోతాడు అని అంటున్నాడు అని అనుకున్నా. దట్స్ మై ఇనిషియల్ థాట్. తర్వాత ఒక 2 వీక్స్, 3 వీక్స్, 1 మంత్ అయిన తర్వాత తను 8 to 5 ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత రెస్పాన్సిబుల్గా, ఎంత మెథాడికల్గా తను వర్క్ చేశాడంటే, నేను తన నుంచి నేర్చుకోవాలిరా బాబు 8 to 5 ఇలా వర్క్ చేయడం అనే అంత ముచ్చటేసే అంతగా బాగా వర్క్ చేశాడు తను. నేను తను 1 ఇయర్ తర్వాత ఎక్కడికో మాస్టర్స్కి 2 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోయినప్పుడు కూడా ఫేర్వెల్లో ఇదే మాట చెప్పాను. నేను ఫస్ట్ డే నేను ఎంత భయపడ్డానో, ఇప్పుడు నేను యాక్చువల్లీ తనని చూస్తే నాకు నేర్చుకోవాలని ఉంది. అంత ఆర్గనైజ్డ్గా 8 to 5లో ఇంత పని కంప్లీట్ చేసుకుని ఒక్క రోజు కూడా తను ఇంకొక అరగంట ఉంటే బాగుండేదే అని అనిపించే సిచ్యువేషన్ లేకుండా యూనో అంత నీట్గా వర్క్ చేశాడు తను. సో ఏంటంటే ఫస్ట్ డే ఒకలాగా అనిపించవచ్చు, సెకండ్ డే ఒకలాగా అనిపించవచ్చు, బట్ ఇన్ ద లాంగ్ రన్ అల్టిమేట్లీ వాట్ విల్ బి రికగ్నైజ్డ్, వాట్ విల్ బి వాల్యూడ్ అండ్ వాట్ విల్ బి సెలబ్రేటెడ్ ఈజ్ ద గుడ్ వాల్యూస్. ఏంటి ఇందులో గుడ్ వాల్యూస్ తను ప్రదర్శించినవి? బీయింగ్ ఆర్గనైజ్డ్, బీయింగ్ సిన్సియర్, బీయింగ్ మెథాడికల్ అండ్ బీయింగ్ రెస్పాన్సిబుల్. ఈ వాల్యూస్కి అల్టిమేట్లీ పీపుల్ విల్ రికగ్నైజ్ అండ్ వాల్యూ అండ్ అప్రిషియేట్ దట్. దెర్ ఇస్ నో ఏంటంటే there is no second thought about it. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అండ్ మీ ఓన్ లైఫ్స్ లో కూడా మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇనీషియల్ గా ఒకరిని ఇంప్రెస్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, బట్ ఇన్ ద లాంగ్ రన్ అల్టిమేట్లీ ద రైట్ వాల్యూస్ దట్ వీ హ్యావ్ విల్ బి రికగ్నైజ్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సుమన్ గారు, సో వెరీ గుడ్ మార్నింగ్. ఏం లేదు, మీ ఫ్యామిలీ లైఫ్ లో మీరు ఇంప్లిమెంట్ చేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చిన 1-2 ఎగ్జాంపుల్స్ ఏదైనా ఉంటే షేర్ చేసుకోగలరు.
ఫ్యామిలీ లైఫ్‌లో అంటే ఫస్ట్ థింగ్ అనేది అంటే ఆఫ్‌కోర్స్ వేరియస్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి మన లైఫ్‌లో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్‌తో తీసుకుంటే ఆహ్, నేను నా కిడ్స్‌ని ప్రయారిటైజ్ చేసుకున్నానండి. ఓకే. ఐ హావ్ ద ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 8-5 జాబ్ చేస్తున్నాను. యూఎస్‌లో ఉన్నాను. అండ్ చాలా మంది ఇక్కడ సెకండ్ జాబ్ చేయడం అనేది ఎస్పెషల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్‌లో బోలెడు మంది చేశారు. బోలెడంత మనీ సంపాదించుకున్నారు. అండ్ దే మేడ్ గుడ్ సేవింగ్స్ అండ్ ఆల్ థాట్. ఓకే. నా పర్సనల్లీ నేను ఐ సెడ్ టు మైసెల్ఫ్ నేను ఆ ఈవినింగ్ ఏదైతే నాకు 3 అవర్స్ ఉంటుందో కిడ్స్ తోటి, దట్స్ రియల్లీ వాల్యుబుల్ ఫర్ మీ ఇన్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. వాళ్ళేం ఆలోచించుకుంటున్నారు? వాళ్ళేమి ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఆర్ వాళ్ళతో ఆహ్, ఈ కూర్చోవడం అనేది నాకు ఇంపార్టెంట్ అని నేను ప్రయారిటైజ్ చేసుకొని అంటే ఇదేంటి ఇప్పుడు ఈ ప్రయారిటైజేషనే వాల్యూయింగ్ గదా! ఐ యామ్ వాల్యూయింగ్ మై రిలేషన్‌షిప్ విత్ మై కిడ్స్ ఓవర్ money because I have already a sense of prosperity that what I need అనే ఒక సెన్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఉంది కాబట్టి ఇంకా ఇది కూడా కట్ చేసుకుని ఇది కూడా త్యాగం చేసి ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే చాయిస్ చేయలేదు కాబట్టి ఐ స్పెండ్ టైమ్. ఆఫ్ కోర్స్ దీని రిజల్ట్స్ ఇప్పుడే నా దగ్గరకు వచ్చేసినాయి అని నేను చెప్పట్లేదు. బట్ అట్లీస్ట్ ఐ కుడ్ ప్రయారిటైజ్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అబౌట్ ఇట్. అరే నేను ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించలేదే అన్న రిగ్రెట్ అయితే నాకు సో ఫార్ లేదు. మేబీ అది ఎందుకు బికాస్ నేను ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఓవర్ ద మనీ, రైట్? సో ఎగ్జాంపుల్ అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ వేర్ నేను జీవన్ విద్య నాకు హెల్ప్ చేసింది కాబట్టి ఈ నాలెడ్జ్ వల్ల నేను క్లియర్గా ఈ డెసిషన్ తీసుకోగలిగేవాడిని. అదర్వైజ్ చాలా పియర్ ప్రెషర్ ఉంటుంది దట్ ఇంకేదన్నా సైడ్ బిజినెస్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇంకో రకంగా ఎర్న్ చేయొచ్చు అనేది ప్రెషర్ ఆల్వేస్ ఉంటుంది, రైట్? సో దట్స్ వన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, వైఫ్స్ తోటి మనందరికీ అంటే వైఫ్ అంటే నాకు వైఫ్స్కి ఆడవాళ్ళకి హస్బెండ్స్ తోటి కానీ బేసికల్లీ స్పౌజెస్తో రిలేషన్షిప్ ఈస్ ద టఫెస్ట్ రిలేషన్షిప్ దట్ వీ ఆల్ హ్యావ్. నా ఈ టఫెస్ట్ రిలేషన్షిప్లో న్యాచురల్లీ మనం ఎంత తక్కువ రియాక్ట్ అయితే ఎస్పెషలీ మన ఎదుటి మనిషి వెన్ దే ఆర్ డిస్టర్బ్డ్, వెన్ దే ఆర్ నాట్ ఆ డిస్టర్బెన్స్ దేనివల్ల అయినా ఉండొచ్చు. ఇప్పుడు నా వైఫ్ నా మీద అరిసినప్పుడు తను కావాలనే నా మీద అరుస్తుంది అని ఎప్పుడు ఇంతే అని అనుకునేది ఒక ధోరణి అయితే తను ఎందుకు నా మీద అరుస్తుంది, తనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈజ్ షీ నాట్ ఫీలింగ్ వెల్, ఈజ్ షీ ఏదన్నా వర్క్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేదా ఇంకేదన్నా ఇబ్బంది ఉందా, ఆర్ వేరే వాళ్ళతో పేరెంట్స్తో కానీ ఇన్లాస్తో కానీ ఇంకెవరితో అయినా ఏదైనా అయిందా, ఈ యాంగిల్లో ఆలోచించడం నాకు ఎక్కువ అలవాటైంది బికాస్ ఆఫ్ జీవన్ విద్య. రాదర్ దాన్ బ్లేమింగ్ హర్ దట్ నువ్వు ఎప్పుడు నా మీద అరుస్తూ ఉంటావు అని ఎదురు షౌట్ చేయడం కన్నా ఎందుకు నా స్పౌస్ నాతో బిహేవియర్లో ఫ్లక్చుయేషన్ ఎందుకు ఉంది అని ఆలోచించి దానికి తగ్గట్టుగా నేను నా రెస్పాన్స్ ఇవ్వడం కానీ తన కాంపిటెన్స్ మీద వర్క్ చేయడం కానీ దట్ డెఫినెట్లీ హెల్ప్స్ బికాస్ తను అరిసి నేను అరిస్తే దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ ఎ బిగ్గర్ ఇష్యూ. బట్ అట్లీస్ట్ వెన్ ఐఎమ్ నాట్ reacting and I'm responding more stably, then that helps in subsiding the situation faster than otherwise. So thanks Andy for the opportunity. I think ఇంకా మనకి శైలజ మేడం కూడా ఉన్నారు షేర్ చేయడానికి వల్ల. So I will stop here Andy, and I missed having a full session with you all, but hopefully we'll meet in one of the weekly refreshers soon. Thanks for the opportunity Andy, and wish you all a good workshop. Rape especially sharing session, so very important session. See you all there Andy. So bye for now, and Giri garu, over to you. Okay. Thank you Yeah. so Thank you so much. Thank you, Andy. Thank you. ఓకే. సో మరి సుమన్ నుంచి కొంచెం వాల్యుబుల్ ఇన్పుట్స్ వచ్చాయని అనుకుంటున్నాను. తన ప్రాక్టీస్, తన వర్క్ ప్లేస్లో కానీ బీటెక్లో కానీ అతని ఎక్స్పీరియన్సెస్ ఏంటి షేర్ చేసుకున్నారు. ఆయన వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇదేదైతే ఉందో ఇలాగే చేయాలి అని కూడా ఏం కాదండి. ఎవరి వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఎవరు ఎలా చేయాలి అని అన్నది ఎవరి క్రియేటివిటీ, ఎవరి విధానం అలాగే ఉంటుంది. కానీ పర్పస్ ఇస్ ద సేమ్ అండి. మన సంబంధాలని మన హ్యాపీనెస్ని ఎన్ష్యూర్ చేయడానికి మనం ఎలా వెళ్తున్నాము అని అన్నది ఒక్కొక్కళ్ళు ఎంచుకున్న మార్గం. సో సుమన్ ఇలా ప్రాక్టీస్ చేశారు, అది మనకు ఉపయోగపడవచ్చు.
మీ విషయంలో కానీ ఇంకా లేకపోతే ఆ విధానం ఇంకొంచెం బెటర్‌గా దాంట్లో మీరు ఇంకా క్రియేటివిటీ యూజ్ చేసుకొని మీ ఓన్ వేలో ఇంకా బెటర్‌గా వెళ్ళగలిగితే ఏదో మనం అది సుమన్ చెప్పినట్టుగా వి ఆర్ ఆల్ కో ఎక్స్‌ప్లోరర్స్ కదా! సో, వెన్ యూ జాయిన్ అస్ యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ ఈవెన్చువల్లీ. ఓకే. సో, దట్ ఈస్ ఆల్సో అవర్ ఎక్స్‌పెక్టేషన్ అండి. ఇలాంటి షేరింగ్స్‌లలో. సో, నెక్స్ట్ మనకొచ్చే స్పీకర్ అండి డాక్టర్ శైలజ మేడం గారు యాక్చువల్‌గా. సో, తను ఎన్ఐటి వరంగల్‌లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారండి 1997లో. సో, తర్వాత ఈవెన్చువల్లీ తను పీహెచ్‌డీ కంప్లీట్ చేశారు. షీ ఈజ్ 2008లో పీహెచ్‌డీ కంప్లీట్ చేశారు. తర్వాత పీహెచ్‌డీ కంప్లీట్ చేసి తను ప్రొఫెసర్ అయ్యి అడ్మిన్ అసోసియేట్ డీన్ లాగా చేశారు. వుమెన్ సెల్ చైర్పర్సన్, తర్వాత IEEE ఉమెన్ ఇన్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీ అడ్వైజర్ లాగా హెడ్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ చేశారు ఎన్ఐటి వరంగల్‌లోని. సో, అయితే ఐ థింక్ ఎన్ఐటి వరంగల్ మీరు ఆబ్వియస్లీ కొంచెం కనెక్ట్ చూసుంటారు కూడా. హరి గారు కూడా ఎన్ఐటి వరంగల్‌లోనే ప్రొఫెసర్‌గా చేస్తున్నారు మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లోని. సో, సో హరి గారి కొలీగే శైలజ గారు. అండ్ లైక్ 2017లోనో 18లోనో ఐ థింక్ 17లో అనుకుంటాను. వి ఆల్సో డిడ్ నేను శివ హరి కలిసి అక్కడ ఎన్ఐటి వరంగల్‌లో ప్రొఫెసర్స్‌కి అందరికి ఫ్యాకల్టీ కొంతమందికి ఒక 50 మందికి అలాగా వి టుక్ దిస్ జీవన్ విద్య వర్క్‌షాప్ తీసుకున్నాం. సో, యాక్చువల్‌గా అది మా సిహెచ్డిహెచ్సి స్టార్ట్ అవ్వడానికి కూడా దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. మా ఫస్ట్ వర్క్‌షాప్ అని కూడా చెప్పొచ్చు ఔట్ సైడ్‌లో. ఇన్‌స్టిట్యూట్‌లో. సో, అలా శైలజ మేడం గారు షీ ఈజ్ అ డాక్టర్ బై ఎడ్యుకేషన్. సో, అందుకని మేమేమనుకుంటాం అంటే షీ ఈజ్ అ డాక్టర్ ఫర్ ద సెల్ఫ్. ఎందుకంటే షీ ఈజ్ స్టూడెంట్స్‌కి ఈ వాల్యూస్‌ని ఇంపార్ట్ చేస్తూ హ్యూమన్ వాల్యూ సెల్‌ని యాక్టివ్‌గా ఉంచుతూ అలా చేశారు. అలాగే తన హస్బెండ్ కూడా హి ఈజ్ అ డాక్టర్ అండి. హి ఈజ్ అ ప్లాస్టిక్ సర్జన్. సో, హి ఈజ్ అ డాక్టర్ ఆఫ్ బాడీ అని చెప్పొచ్చు. సో, అలా బోత్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. సో, హెల్పింగ్ సొసైటీ దట్ వే. సో, శైలజ గారు తనకి ఇద్దరు పిల్లలండి. పెద్ద అబ్బాయి 29 ఇయర్స్ అండ్ సెకండ్ డాటర్ వచ్చేసి 23 ఇయర్స్ ఓల్డ్. సో, ఓల్డ్ కాదు యంగ్ అనాలి. మనం ఇంగ్లీష్‌లో ఓల్డ్ అని ఎక్కువ వాడుతుంటాం ఏ ఏజ్ అయినా కూడా. సో, ఎనీవేస్ వెల్కమ్ అండి. వెల్కమ్ శైలజ గారు. మీ ఇన్పుట్స్ ఆర్ వెరీ గుడ్ అందరికీ నమస్కారం అండి. సార్ నా వాయిస్ క్లియర్‌గానే ఉంది కదా? యా హలో. క్లియర్. ఓకే. సో, ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి. సో, ఐ థింక్ ఐ విల్ స్విచ్ ఆఫ్ మై వీడియో. వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా అంటే హరి గారికి, గిరి గారికి చాలా థాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ టు స్పీక్. అంటే నేను ఆల్ సెషన్స్ అంటే బిగినింగ్ నుంచి అన్ని సెషన్స్ కూడా అటెండ్ అవుతూ ఉన్నాను. ఎప్పుడు సెషన్ చేసినా కూడా మేబీ ఆన్‌లైన్ అవుతే నాకు చాలా ఈజీ కాబట్టి అన్ని సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటాను. బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు హరి గారు, పూర్ణిమ గారు చెప్పినప్పుడు మనకేంటంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇద్దరు అలైన్‌మెంట్‌లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనేది వాళ్ళిద్దరిని విన్నప్పుడు మాత్రం రియల్‌గా నాకు చాలా ఎనర్జీ వస్తుంది వాళ్ళిద్దరిది విన్నప్పుడు. బట్ ఇదే క్వెషన్స్ నేను ప్రదీప్ సార్‌ని కూడా అడుగుతూ ఉండేదాన్ని. సార్ ఇద్దరు ఇప్పుడు నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు ఇట్లా ఇద్దరు అలైన్‌మెంట్‌లో ఉన్నారు కాబట్టే వాళ్ళు దే ఆర్ డూయింగ్ వండర్‌ఫుల్ థింగ్స్ సార్. మనము ఇప్పుడు అందరికీ పరిస్థితి అలా ఉండదు. ఇప్పుడు నా పరిస్థితి చూస్తే కూడా అంటే అంత బ్యాడ్ అని చెప్పలేము మనము. బట్ ఎక్కడో ఒక దగ్గరైతే మనకు ఒక నెగటివిటీ కనిపిస్తూ ఉంటుంది. అంటే అలైన్‌మెంట్ లేదు. ఇద్దరం కలిసి ఒకే వైపు వెళ్తున్నట్టు అనిపించదు. అలాంటప్పుడు ఎట్లా ఉంటుంది సార్ అని అడిగేదాన్ని ఎప్పుడు. మన ప్రదీప్ సార్‌తోని. బట్ అంటే మన అన్ని సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటే మాత్రం దానికొక ఒక సమాధానం కూడా దొరికిందండి. సో, అది షేర్ చేసుకుందామనే ఇవాళ సో, హరి గారు అడిగితే సరే ఓకే అని వచ్చేసాను ఇక్కడికి. మామూలుగా అంటే ముందు ఇప్పుడు నాకొచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ చెప్పాలి అనంటే ఒక స్టోరీ బిఫోర్ జీవన్ విద్య కూడా కొద్దిగా చెప్పాల్సుంటుంది. సో, మోస్ట్‌లీ నా పర్సనల్ జర్నీనే చెప్పబోతున్నాను. బట్ ఆహ్, నాకు అంటే నేను బీటెక్ చేసే వరకు బీటెక్, ఎంటెక్ 2 కూడా మ్యారేజ్ అవ్వకముందే కంప్లీట్ చేశానండి. సో, ప్రతి ఆడవాళ్ళు అనుకున్నట్టే బాగా చదువుకోవాలి, సంపాదించుకోవాలి, సంపాదన ప్లస్ నాకు ఆడవాళ్ళలో బేసిక్‌గా
కనిపించేదేంటంటే మనకంటూ మనకొక ఐడెంటిటీ ఉండాలి. అంటే నా దృష్టిలో ఉన్న ఐడెంటిటీ ఏంటంటే, నాకెప్పుడు కేర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, హస్బెండ్, వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని రాస్తారు గదా! అది రాసుకోవడం కొద్దిగా ఫస్ట్ నుంచి కూడా నచ్చకపోయేదనమాట. అంటే ఎనీవే మనం మ్యారేజ్ కాకముందు మనకొక ఐడెంటిటీ లేనప్పుడు డెఫినిట్‌గా రాస్తాం. బట్ ఎప్పటికి గూడా వైఫ్ ఆఫో, డాటర్ ఆఫో రాసుకోవడం కాదు. ఒక ఐడెంటిటీ ఉండాలి అనేది ఒక కోరిక ఉండేది ఫస్ట్ నుంచి. తర్వాతేంటంటే, చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మని చూసేదాన్ననమాట. తను చీరలు కొనుక్కోవడానికని మా ఫాదర్‌ని అడుగుతా ఉండేది డబ్బులు. అంటే అప్పట్లో ఉన్న ఫ్యామిలీ మా ఫాదర్ కూడా ఇంజినీరే. బట్ అయినా కూడా అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పటికి అసలెక్కడ కంపారిజన్ లేదండి. అప్పట్లో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్‌నందరిని బ్రదర్స్‌ని టేకప్ చేయడము, వాళ్ళ కేర్ తీసుకోవడము, జాబ్స్ వచ్చేదాకా వాళ్ళ బ్రదర్స్‌ని కూడా కేర్ తీసుకోవడం అట్లా. మా ఫాదర్ ఫస్ట్ అనమాట. అండ్ ఆయనకి 5గురు తమ్ముళ్ళున్నారు. సో, అందరిని చదివించడాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించడాలు ఇట్లా దీంట్లో మా మదర్ ఎప్పుడు చీర అడిగినా కూడా ఎందుకు? ఒకటి కొనుక్కున్నావు గదా! ఇంకోటెందుకు? ఇట్లాంటి కామెంట్స్ వచ్చేవన్నమాట. సో, నేనెప్పుడు అనుకునేదాన్ని అరే! నేను చీరలు కొనుక్కోవడానికి మాత్రం ఎవ్వరిని అసలు డబ్బులు అడగకూడదు. నా చీరలు నేనే కొనుక్కోవాలి. ఈ 2 కోరికలు బాగుండేవి నాకు. అంటే నాకు డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని రాసుకోవడం ఒకటి ఇష్టం ఉండకపోయేది. రెండో కోరికేంటంటే, నా చీరలు నేను కొనుక్కోవాలి అంతే. ఎవరిని అడగకూడదు నేను డబ్బులు. ఈ రెండే కోరికలుండేవి. బట్ అంటే పోను పోను ఎలాగో అంటే బీటెక్‌లో సీట్ రావడం వల్ల చేర్పిచ్చేసారు. అప్పట్లో ఇట్లా ఏంటి మన మేనేజ్‌మెంట్ కోటాలు, తర్వాత డబ్బులు కట్టి సీట్లు తెచ్చుకోవడాలు ఇలాంటివి కూడా చాలా తక్కువుండేది. మా బ్రదర్‌కి రాలేదు. సో, వదిలేసారు. నాకిద్దరు అన్నయ్యలు, పెద్దన్నయ్యలే. అంటే నాకంటే పెద్దవాళ్ళిద్దరు. మా అన్నయ్యకి రాకపోతే బీటెక్ సీట్ వదిలేసారనమాట. బీఎస్సీ చదువు, ఎంఎస్సీ చదువు. బట్ నాకు వచ్చేసరికి ఇంకా మా ఫాదరు లేదు, లేదు ఫ్రీ సీటొచ్చింది. జాయిన్ చేసేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో చేశానండి నేను హైదరాబాద్‌లో. బీటెక్ చేశాను. అక్కడే ఎంటెక్ కూడా కంప్లీట్ చేశాను. సో, అసలు స్టోరీ అక్కడే అన్నమాట. 94లో నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ అప్పటికి ఎంఎస్ జనరల్ సర్జరీ కంప్లీట్ చేసి అతను డాక్టర్‌గా చేస్తున్నారు. ఎంఎస్ చేస్తున్నారు. అప్పుడు ఇంకా సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. నేను ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నాను అప్పటికే. సో, దాని తర్వాత ఏమవుతుంది పెళ్లి వరకు ఒక విధంగా ఉంటది. అంటే మనం కూడా ఇండిపెండెంట్‌గా చాలా హ్యాపీగా అందరిలాగా కాంపిటీషను అంతా బావుంటుంది. చదువుకుంటాం. మన డెసిషన్స్‌కి మనమే రెస్పాన్సిబుల్ అప్పటి వరకు హ్యాపీగా ఉంటుంది. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఏమైతుందంటే పెద్ద పెద్ద అంటే చాలా బాధ్యతలనిపిస్తాయి. ఏది వదిలేయలేము. అన్నీ రెస్పాన్సిబిలిటీసే. 94లో మ్యారేజ్ అయ్యాక మా బాబు 96లో పుట్టాడండి. నేను జాబ్‌లో 97లో జాబొచ్చింది నాకు. సో, అప్పట్లో ఎలా ఉండేది జాబొచ్చింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. జాయిన్ అవ్వకపోతే ఓ పెద్ద మనం ఇప్పుడు అప్పుడు ఎవడన్నా నన్ను వద్దు అని ఉంటే ఆళ్ళని కొట్టేసేదాన్నేమో నేను. డెఫినిట్‌గా ఇప్పుడు అనుకుంటూ ఉంటాను. జాబ్ చేయొద్దు అనంటే. బట్ ఎనీవే నాకు అపోజిషన్ లేదు. అప్పుడు కూడా లేదు. ఇప్పుడు కూడా అపోజిషన్ అనేది లేదు ఎప్పుడు కూడా. బట్ అట్లానే వచ్చేసేసి నువ్వు జాబ్ చేస్తున్నావు కదా! నేను కూడా వంట చేస్తాను. నువ్వు జాబ్ చేస్తున్నావు గదా! నేను పని జేసి పెడతాను. నీ నీ జాబ్‌కి అంటే ఏం కావాలో సపోర్ట్ నేను చేస్తాను. అట్లాంటి ఎంకరేజ్‌మెంట్ ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ అపోజిషన్ గూడా ఉండదు. నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పరు మనకి. అట్లాగే నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అనే ఎంకరేజ్‌మెంట్ కూడా ఉండదనమాట. సో, బట్ ఎనీవే నాకు ఉన్న కోరికల ప్రకారం నేను జాబ్ అయితే జాయిన్ అయిపోయాను. తర్వాత మాత్రం చాలా అంటే లైఫ్ ఎంత స్ట్రెస్‌ఫుల్ అనేది ఫస్ట్ ఒక 10, 15 ఇయర్స్‌లో చూసానండి బాగా. ఒక బాబు పుట్టి 1 ఇయర్ అయిందప్పటికే జాయిన్ అయ్యాను జాబ్‌లో. తర్వాత జాబ్‌లో జాయిన్ అయ్యాక అక్కడేం జెప్తారు, మీకున్న ఎంటెక్ సరిపోదు. అప్పుడు మాకు బీటెక్‌తోనే జాబొచ్చింది. తర్వాత ఎంటెక్ సరిపోదండి. పీహెచ్‌డీ ఉంటేనే ప్రమోషన్స్ ఒస్తాయి మీకు నెక్స్ట్. ఇయన్నీ అందరూ అంటూ ఉంటే సర్లే అని 2001లో మళ్ళీ అక్కడే జాయిన్ అయ్యాను. అక్కడే పీహెచ్‌డీకి రిజిస్టర్ చేసుకున్నాను. బయట అవకాశాలొచ్చినా సరే పిల్లలు ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అవ్వడము, పిల్లల్ని పట్టుకొనెళ్ళడం, మళ్ళీ కష్టమవుతుందేమో, ఇబ్బందవుతుందనేసి అక్కడే ఉండిపోయి, అక్కడే పార్ట్ టైమ్ లాగా చేసుకున్నాననమాట పీహెచ్‌డీ. సో, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో చూస్తే ఒక పక్కన మా బాబు 2001లో మా పాప పుట్టింది. అదే సంవత్సరం నేను పీహెచ్‌డీ కూడా రిజిస్టర్ చేసుకున్నాను. సో, ఓ పక్క పీహెచ్‌డీ, ఓ పక్క ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్‌కి ఎంసీహెచ్ అంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్లాస్టిక్ సర్జరీ సీటొచ్చిందనమాట అప్పుడే. సో, అతను ఇక్కడికొచ్చి జాయిన్ అయిపోవడం జరిగింది హైదరాబాద్‌లో. సో, నేను అంటే మామూలుగా ఫోటోల్లో చూపిస్తుంటారు ఆడవాళ్ళకి 10 చేతులు పెట్టుకొని, ఒక చేతిలో ఇది, ఒక చేతిలో అది అట్లా.
సో, అన్నీ ఇటు ఇటు ఇద్దరు పిల్లలు, తర్వాత అటు పీహెచ్‌డీ, తర్వాత ఇటు జాబు, తర్వాత ఇన్ని మేనేజ్ చేయడం మాత్రం చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిచ్చేది. తర్వాత తర్వాత అసలు ఎందుకు చేస్తున్నాను నేను ఇదంతా అనే చాలా కన్‌ఫ్యూజన్ గూడా ఉండేదండి. బట్ ఏది వదిలిపెట్టలేము. అట్లా అనేసేసి సరే జాబ్ కంపల్సరీ చేయమని కూడా నన్నెవరు ప్రెషరైజ్ చేయలేదు. అది కూడా నా చాయిసే. నా నా కోసమే నేను చేస్తున్నాను జాబ్ కూడా. అండ్ ఈ కన్‌ఫ్యూజన్ మాత్రం చాలా చాలా ప్రివైలింగ్ ఉండేదండి. అంటే పిల్లల్ని చూసుకోవడం దగ్గర కూడా నేనెక్కడ కాంప్రమైజ్ అవ్వడం నాకిష్టం ఉండకపోయేది. అలాగని పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టడం కూడా నాకెప్పుడూ నచ్చకపోయేది. ఎందుకంటే పేరెంట్స్ ఒక లెవెల్ వరకు మనల్ని తీసుకొచ్చారు, వదిలేశారు. పిల్లల్ని పిల్లల్ని పెంచడంలో మన పిల్లల్ని పెంచడంలో స్పెషల్లీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాత్రం నాకెప్పుడూ నచ్చకపోయేది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే నా వర్క్ గురించి నేనెప్పుడన్నా బయటికెళ్ళాల్సొచ్చినా ఆహ్, బయటికంటే లైక్ ఏదన్నా వర్క్‌షాప్స్, కాన్ఫరెన్సెస్ వరంగల్ నుంచి బయటికెళ్ళాలి. అప్పుడు పిల్లలు స్కూలింగు వీళ్ళదంతా డిస్టర్బ్ గాకుండా మాత్రం మా అమ్మ చాలా హెల్ప్ చేసేదండి. ఎప్పుడు రమ్మంటే మా అమ్మ పాపం వచ్చేసేసి ఒక 10 డేస్, 15 డేస్ అట్లా ఉండేసి షీ యూజ్డ్ టు టేక్ కేర్ అనమాట. పిల్లలు అన్నీ గూడా. కాకపోతే ఏంటంటే ఈ హోల్ దీంట్లో ఏంటంటే మా మా హస్బెండ్ వర్క్ ఏమంటారు ఇది చాలా టైమింగ్స్ చాలా అన్‌సర్టెన్‌గా ఉంటాయి. వీళ్ళ డాక్టర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళ కాలేజీ వాతావరణము చూసిన తర్వాత నాకర్థమైంది. వీళ్ళెందుకు ఇట్లా ఉంటారనేది. ఫస్ట్‌లో నేను ప్రొఫెషనే ప్రాబ్లమ్ అనుకునేదాన్ని. కానీ ప్రొఫెషన్ ప్రాబ్లమ్ కాదు. బట్ పర్సనల్‌గానే మనని మనం ప్లాన్ చేసుకోవడమే ప్రాబ్లమ్ అనేది నాకు తర్వాత అర్థమైంది. బట్ ఈ అన్ని కన్‌ఫ్యూజన్స్‌లో ఒక పక్కనేమంటే అసలు అంటే బయట చూసేవాళ్ళేమో అబ్బా! నీకేంటి ఇన్నిన్ని డబ్బులున్నాయి బట్ జాబ్ ఎందుకు జేస్తావు అనేది ఒక క్వెషను. తర్వాత రెండోదేంటంటే ఇన్ని ఉన్నాయి గదా! నీకేంటి సంతోషం ఎందుకు లేదు అనేది ఇంకో క్వెషను. ఇట్లా అండ్ ప్లస్ స్పెషల్లీ కిడ్స్ దగ్గర మాత్రం నేనెప్పుడు కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదండి. లైక్ వాళ్ళ వాళ్ళ స్కూల్ టైమింగ్స్ చక్కగా అంటే మాకు ఎస్పెషల్లీ మేబీ నా అడ్వాంటేజ్ ఒకటేంటంటే టీచింగ్‌లో ఉండడం నా అడ్వాంటేజ్ ఏమో బేసిక్‌గా. ఇంకొకటి మా హస్బెండ్ సూపర్ స్పెషాలిటీకెళ్ళిపోయినందుకు ఇంక నేను కూడా క్యాంపస్‌కి షిఫ్ట్ అయిపోయి అక్కడే క్వార్టర్స్‌లో ఉండడం జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే ఒక ప్రాబ్లమ్ తగ్గింది. ట్రాన్స్‌పోర్ట్ ఊరికే రోజు ట్రావెల్ చేయడం తగ్గిందనమాట. బట్ పిల్లలు, నేను, నా ఆఫీసు, పీహెచ్‌డీ ఈ 4 ఐటెమ్స్ ఉండేవన్నమాట నా చేతిలో రోజు గూడా. బట్ ఎలా అంటే వీళ్ళని మేనేజ్ చేయడంలో నాకు కొన్ని అర్థమైనయేంటంటే, వాళ్ళ టైమింగ్స్‌తో మనని అలైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం. లెట్ ఇట్ బి ఏ జాబ్ చేసినా కూడా ఇందాక ఒక మేడమ్ ఎవరో అడిగారు. అంటే కొన్ని మనము చెయ్యలేము అని చెప్పడం గూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా నేనైతే. మనం జాబు, హౌసు 2 మేనేజ్ చేస్తున్నప్పుడు మాత్రం. మార్నింగ్ జనరల్‌గా నేను ఏం చేసేదాన్నంటే మార్నింగ్ వాళ్ళని స్కూల్‌కి పంపించేదాకా వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేయడం. మళ్ళీ ఈవినింగ్ 4కి స్కూల్ నుంచి ఇంటికొస్తారు. ఆ టైంకి ఇంటికి రావడం. అంటే మాక్సిమం పాజిబిలిటీ చూసుకొని పాజిబుల్ అయినప్పుడల్లా ఇంటికొచ్చేసేసి వాళ్ళతో మళ్ళా ఒక 1 అవర్ స్పెండ్ చేసి, ఆ 1 అవర్ తర్వాత ఎట్లాగో నేను ఇంట్లో ఉన్నా మా వాళ్ళకి నచ్చకపోయేది. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలి ఆ టైంలో. సో, 4-5 లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఎట్లా పాజిబుల్ అయితే అట్లా టైం తీసుకొని ఇంటికొచ్చి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి కావాల్సినయన్నీ మళ్ళీ అరేంజ్ చేసి, మళ్ళీ కాలేజ్‌కెళ్ళడం. మళ్ళా 7:30 వరకు ఆడుకుంటూ ఉంటారు. క్యాంపస్‌లో మాకున్న చాలా మంచి ఫెసిలిటీ ఏంటంటే, ఇప్పుడు చాలా గ్రేట్‌గా మనం గేటెడ్ కమ్యూనిటీస్ అది ఇది చెప్పుకుంటాం. మా క్యాంపస్ అది అప్పట్లోనే గేటెడ్ కమ్యూనిటీ 25 ఇయర్స్ ఎగోనే గేటెడ్ కమ్యూనిటీ అది. సో, పిల్లల్నలా చక్కగా సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ అది. వదిలేస్తే ఎవరో ఒకరితోని ఏ ఫ్రెండ్‌తోనో ఆడుకుంటూ ఉండి, మనం 7కి ఇంటికొచ్చాక గూడా "ఎందుకొచ్చావమ్మా ఇంకొద్ది సేపు నీ పని జేసుకోపోయావా" అనేవాళ్ళనమాట మా వాళ్ళట్లా. సో, బట్ నా ఫోకస్ అంతా ఈ మూడిటి మీదే ఉండేదండి. అప్పుడు కూడా లైక్ పిల్లలు, వాళ్ళ టైమింగ్స్, మాక్సిమం నాకున్న ఫ్రీ టైమ్‌లో వాళ్ళతో ఎంత టైమ్ స్పెండ్ చేయగలను అనేది మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చూసుకునేదాన్ని నేను. అండ్ తర్వాత బేసిక్‌గా అంటే చిన్న పిల్లల దాంట్లో ఇప్పుడు మనం జీవన విద్యలో గూడా చెప్పేదేంటంటే, ఆహ్, వాళ్ళని ఎప్పుడు గూడా ఎవరితోనూ పోల్చకుండా, తర్వాత వాళ్ళ ముందు ఎవరి ఫ్రెండ్స్‌ని క్రిటిసైజ్ చేయడం అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్‌ని వాళ్ళ ముందు చిన్నప్పటి నుంచి అయినా సరేనండి. మనం ఎవరిని వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎస్పెషల్లీ ఫ్రెండ్‌లలో తప్పులు చేస్తారు. ఫ్రెండ్స్ కూడా అంటే వీళ్ళలానే ఉంటారు. వాళ్ళు కూడా వీళ్ళకంటే అల్లరిగా ఉంటారు. వీళ్ళకంటే కూడా తప్పు పనులు చేస్తారు చాలామంది. మన పిల్లలు కూడా చేస్తారు. కానీ మన వాళ్ళ ముందు వాళ్ళని క్రిటిసైజ్ చేయడము,
తర్వాత టీచర్స్‌ని బేసిక్‌గా పిల్లల ముందు క్రిటిసైజ్ చేయడము. వీటి వల్ల ఏమవుతుందనంటే పిల్లల్లో చాలా అంటే ఆ మైండ్‌లో బాగా ఇరికిపోతాయన్నమాట. ఇంకొకటి మన స్పౌస్‌తోని లెట్ అస్ సే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎనీబడీ మనకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిల్లల ముందు మాత్రం వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం, క్రిటిసైజ్ చేయడము ఇలాంటివి మాత్రం చేయడం అనేది అసలు అంటే నాకు చాలా తప్పుగా అనిపిచ్చేదండి అప్పటినుంచి కూడా. బట్ అప్పుడప్పుడు నేను చేశాను. అంత 100% పర్ఫెక్ట్ అని నేను గూడా చెప్పుకోలేను. బట్ చాలా మటుకు ఇట్లాంటి పాయింట్స్‌ని మాత్రం అబ్జర్వ్ చేస్తూ వచ్చేదాన్ననమాట. ఇంకొకటి నేను అంటే మామూలుగా వర్కింగ్ వుమెన్‌కి నేను చెప్తూ ఉండేదేంటంటే మన సిస్టమ్‌ని మనమే బిల్డ్ చేసుకోవాలి అనేది. మన సిస్టమ్‌ని మనం బిల్డ్ చేసుకోవడంలో ఎక్కడ అంటే నేను క్యాంపస్‌లో ఉన్నప్పుడు నాకు ఎంఎస్‌సి స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ చాలా మంది కనిపించేవాళ్ళనమాట. వాళ్ళు జనరల్‌గా డబ్బులకు అంటే ఇప్పుడు యూఎస్‌లో గూడా అదే చేస్తుంటారు. వీళ్ళు ట్యూటర్స్ అని అదని ఇదని చేస్తుంటారు కొద్దిగా మనీ కోసం అనేసి. సో, నా నాకు ఉన్న అవసరం ఏంటి మా పిల్లల్ని ఎవరో ఒకరు ఒక 1 అవరో, 2 అవర్సో ఎంగేజ్ చేయడము. కొద్దిగా మంచి ఎన్విరాన్మెంట్‌లో ఎంగేజ్ చేయడం కావాలి నాకదొకటి. అక్కడున్న పీజీ స్టూడెంట్స్‌ని చూస్తే కొంతమంది డబ్బులకి ఇబ్బంది పడేవాళ్ళుంటారండి. చాలా మందే ఉంటారు. సో, వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళనమాట. మేడం ఎక్కడన్నా ట్యూషన్స్ చెప్తాం మేము. మాకు టైం ఉన్నప్పుడు చూస్తాము అట్లా. సో, నాకదొక మంచి వెపన్‌లాగా కనిపించిందనమాట క్యాంపస్‌లో ఉన్నప్పుడు. నా నా మా మా స్టూడెంట్స్ ఫ్రీ టైమ్‌లో ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు డైలీ మీరు రండిరా 1 అవర్ ఎంగేజ్ చేయండి. 1 ½ అవర్ హాలిడే రోజు మీరున్నప్పుడు రండి ఎంగేజ్ చేయండి. సో, అట్లా వాళ్ళకి మనీ హెల్ప్ అయ్యేది. నాకు కూడా టైం చక్కగా కలిసొచ్చేదనమాట. చక్కగా వచ్చి ఎంగేజ్ చేసేవాళ్ళు అది. అండ్ ఈ అంత ప్రాసెస్‌లో అంటే నాకెక్కడ జీవన్ విద్య హెల్ప్ అయింది అనంటే, బేసిక్‌గా ఈ అంత ప్రాసెస్‌లో కూడా మా హస్బెండ్ టైము ఫ్యామిలీకనేది చాలా తక్కువగా దొరికేదనమాట. అంటే అప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు గూడా అలాగే ఉంది. బట్ అప్పుడేంటంటే నాకున్న మైండ్‌లో స్ట్రెస్ వల్ల టోటల్‌గా నేను చాలా కోపంగా ఉండేదాన్ని. మా హస్బెండ్ ఒక మాట మాట్లాడితే కొట్టే లెవెల్‌లో ఉండేదాన్ననమాట అసలు. సో, ఆ కోపం అనేదేంటంటే డే బై డే చాలా పెరుగుతూ ఉండేది. ఎందుకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా అది నా గురించి అసలు పట్టించుకోవట్లేదు. పిల్లల గురించి అసలు పట్టించుకోవట్లేదు అనే కోపం మాత్రం చాలా ఎక్కువగా ఉండేదనమాట. బట్ జీవన్ విద్య అనేది 2017లో జాయిన్ అయ్యానండి. నేను ఒక సెషన్ అంటే కాలేజ్‌లో ఈ ఈ సెషన్స్ తీసుకోవాలి, స్టూడెంట్స్‌కి ఇంట్రొడ్యూస్ చేయాలి అనే ఉద్దేశ్యంతో కాలేజ్ వాళ్ళే డిప్యూట్ చేసి పంపించారు మమ్మల్ని ఐఐటీ గౌహతిలో. సో, అక్కడ ఈ సబ్జెక్ట్ విన్నాననమాట. విన్న తర్వాత అసలు రియల్‌గా నేను లైఫ్‌లో ఏదో మిస్ అవుతున్నాను అని అనుకుంటుంటే అసలు ఈ ఈ కంటెంటే కదా! అసలు ఈ కంటెంట్ విన్న తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనం ఎక్కడెక్కడో ఎంతో చదివేసుకొని ఏదో పెద్ద జాబ్ చేసేస్తూ నేను డబ్బులు సంపాదిస్తున్నా అనే ఫీలింగ్‌లో ఉన్నాను కానీ బట్ ఎక్కడెక్కడున్న లూప్ హోల్స్ ఉన్నాయో, ఆ హోల్స్ అన్నీ ఫిల్ చేయడానికి ఈ కంటెంట్ ఎంతో ఉపయోగపడుతుంది అని అనిపించింది నాకు ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే. అక్కడ అంటే కొద్దిగా హిందీలో చెప్పారు. అంత సరిగ్గా అర్థం కాలేదు. బట్ ఇందాక గిరి గారు చెప్పినట్టుగా మేము ఇన్‌స్టిట్యూట్‌లో స్టార్ట్ జేయడానికని మొదలుపెట్టినప్పుడు గిరి గారు, శ్రీనివాస్ గారు, మన శివ గారు అలాగే హరి గారు ఆల్రెడీ అంతకుముందే ట్రైన్ అయ్యి ఉన్నారు. సో, వీళ్ళందరూ సెషన్స్ కండక్ట్ చేశారు మాకు. అంటే ఒక ఎవ్రీ ఇయర్ ఉండేదండి అప్పట్లో. ఈ మధ్య కొద్దిగా డైరెక్టర్ మారిన తర్వాత కొద్దిగా తగ్గిపోయాయి మావి. కానీ బట్ ఎవ్రీ ఇయరు ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జీవన్ విద్య కంటెంట్ బేస్ చేసుకొని సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో, దాంట్లో బాగా అర్థమైందేంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే సంపాదన, డబ్బు దీని గురించి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాము. నాకొక ఐడెంటిటీ కావాలి. నేను అంటే నా కోరికని గూడా డెఫినెట్‌గా ఓకే. ఐడెంటిటీ కోసం అనేసి ఇంత పరిగెత్తుతున్నానా? లేకపోతే సరే నేను చేస్తున్న పని నేను రైట్‌గా చేస్తున్నానా? రాంగ్ చేస్తున్నానా? తర్వాత ఈ రిలేషన్‌షిప్స్, రైట్ అండర్‌స్టాండింగ్, బాడీ సెల్ఫ్‌కి కావాల్సిన రైట్ అండర్‌స్టాండింగ్, రిలేషన్‌షిప్స్ అనేది డెఫినిట్‌గా అంటే ఎంత టచీ పాయింట్ అనేది నాకు అది విన్న తర్వాత అర్థమైందండి. అంటే ఇందులో కొన్ని కంటెంట్ ఏంటంటే మనకు తెలీదా అని అనిపిస్తుంది. తెలుసు మనకి. కానీ చాలా మటుకు ఫోకస్ చేయట్లేదు. ఆహ్, ఆహ్, ఆ ఫోకస్ మనకి లోపల ఉన్న బాధలన్నిటిని బయటికి చెప్పుకోవడానికి చాలా మంచి సబ్జెక్ట్ అనేది మాత్రం అర్థమైందనమాట. చెప్పుకోవడానికి, రిజాల్వ్ చేసుకోవడానికి 2 కూడా. సో, ఈ ప్రాసెస్‌లో జీవన్ విద్య ఎప్పుడైతే నాకు ఇంట్రొడ్యూస్ అయిందో, దాన్ని తర్వాత కంటిన్యూయస్‌గా అటెండ్ అవుతున్నానండి. అంటే ఈ రీడింగ్ సెషన్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి కానీ, అవి జాయిన్ అవ్వలేకపోతున్నాను. అంటే ఇక టైమింగ్ ప్రాబ్లమ్ వల్ల.
బట్ ఈ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్స్ మాత్రం చాలా అంటే చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు. ఎక్కడ పర్సనల్ లైఫ్ కానియండి, ప్రొఫెషనల్ లైఫ్ కానియండి. ప్రొఫెషన్‌లో నేను చూసింది మాత్రం నాకిప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను జాబ్ చేయబట్టి 27 ఇయర్స్ అవుతుంది. ప్రొఫెషన్‌లో కూడా మనకి ఇంట్లో ఉండే పరిస్థితులే బయట కూడా ఉంటాయండి. ఓన్లీ ఇంట్లో బ్లడ్ రిలేటెడ్ కాబట్టి ఓకే. మనకి కోపమొస్తే అరుస్తాము. వాళ్ళు అర్థం చేసుకుంటారు, వదిలేస్తారు. బాధేస్తే ఏడుస్తాం, వదిలేస్తాం ఇంట్లో అయితే. బట్ అదే ఆఫీస్‌లో ఏమంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి అక్కడ కూడా. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి మాట్లాడతారు. మనం చెప్పేదాన్ని కనీసం వినేవాడు ఉండడు పరిస్థితి. ఇంకోటి నేను జాబ్‌లో జాయిన్ అయిన కొత్తలో అసలు లేడీస్ బాత్రూమ్స్ కూడా లేవు మా కాలేజ్‌లో. హరి గారు నవ్వుకుంటారేమో ఈ మాట చెప్తూ ఉంటే. 27 ఇయర్స్ సర్వీస్‌లో నేను జాయిన్ అయింది ఫస్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో నేను ఒక్క లేడీనేనండి. ఫస్ట్ లేడీ. ఇన్‌స్టిట్యూట్ లెవెల్‌లో నేను థర్డ్ అనుకుంటాను. థర్డ్ ఆర్ ఫోర్త్ లేడీ నేను జాయిన్ అవ్వడము. ఆ మొత్తం ఇన్‌స్టిట్యూట్‌లో ఆడవాళ్ళే లేరు కాబట్టి అసలు బాత్రూమ్‌లే లేకపోయేవన్నమాట. సో, కాలేజ్‌కెళ్ళి పాఠం చెప్తామా? లేకపోతే బాత్రూమ్‌ల కోసం ఫైట్ చేస్తామా? అనేది మాకెప్పుడు ఇప్పటికీ ఉన్న ప్రాబ్లమ్ అదే అన్నమాట. అంటే బేసిక్ ఫెసిలిటీసు వీళ్ళు జాబ్ చేస్తున్నారు అంటే వీళ్ళ కంఫర్ట్ కూడా మనం చూడాలి. అట్లాంటివి కూడా ఎవ్వరు పట్టించుకోరండి. ప్రతీదీ మన సిస్టమ్‌ని మనం డెవలప్ చేసుకొని మనం వెళ్ళడమే ముందుకి అనేది మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. ఈ మొత్తం ఈ 27 ఇయర్స్ ఆఫ్ ఆఫీస్ లైఫ్ అండ్ 30 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్‌లో మన సిస్టమ్ ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి దానికి సొల్యూషన్ ఎక్కడి నుంచొస్తుంది? ఇవన్నీ గూడా అంటే అర్థం చేసుకొని సిస్టమ్‌ని అంటే మనకెట్లా అనుగుణంగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న వ్యవస్థ అనేదాన్ని మనమే బిల్డ్ చేసుకోవాలి. అది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. సో, జీవన్ విద్యలో నాకు బాగా అట్రాక్ట్ అయిన ఐటెమ్ అంటే మాత్రం రిలేషన్‌షిప్ ఇష్యూస్ అండి. రైట్ అండర్‌స్టాండింగ్ ఇన్ రిలేషన్‌షిప్స్, రైట్ అండర్‌స్టాండింగ్ మనకున్న ఫెసిలిటీస్‌ని ఎట్లా వాడుకోవాలి. ఇయన్నీ మాత్రం చాలా అంటే చాలా టచ్ అయ్యాయి నాకు ఈ టాపిక్స్. సో, జనరల్‌గా ఏంటంటే రిలేషన్‌షిప్స్ దగ్గర మాట్లాడుకుంటే ఆహ్, మనము ఏ పరిస్థితినైనా ఎటువంటి ఇబ్బందినైనా సరే మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాము అనే దాంట్లో ఒక 50% మోర్ థాన్ 50% కాంట్రిబ్యూషన్ మన షిప్స్‌ని బట్టే ఉంటుంది అనేది బాగా అర్థమైందండి నాకు. లెట్ ఇట్ బి హోమ్ ఇంట్లో అయినా సరే, ఆఫీస్ అయినా సరేనండి. ఎక్కడైనా కూడా మనకి మన చుట్టూలో ఉన్న వాళ్ళతో ఎటువంటి సంబంధాలున్నాయి. ఈ సంబంధాలనేది చాలా హెల్ప్ అవుతాయి మనకి డెఫినెట్‌గా. అది అంటే మనం చాలా సార్లు గుర్తించము కానీ సంబంధాలు బాగా హెల్ప్ అవుతాయి. సో, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనంటే నేను అంటే మామూలుగా మా అమ్మ, నాన్న అంటే మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళని చూసాం. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఆల్‌మోస్ట్ మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళు గూడా మనని జూసారు కాబట్టి, వాళ్ళకి మనకి మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అంటే మా అమ్మ ఇలా బిహేవ్ చేస్తది అని వాళ్ళకి తెలుసు. మా అమ్మ, నాన్న ఇలా ఉన్నారని నాకు అర్థమవుతుంది వాళ్ళ గురించి. వేరేస్ అత్తయ్య, మామయ్య దగ్గరికొచ్చేసరికి ఏంటంటే కొన్ని అండర్‌స్టాండ్ అవ్వవు మనకు. అంత ఈజీగా అర్థం కావు. వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప అర్థం కాదండి. అయితే అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మా అత్తయ్య గారు అంటే ఆవిడ గూడా బాగా చదువుకున్నారు. ఎంఎస్సీ చేశారు అప్పట్లోనే. బట్ షీ ఈస్ టీచర్‌గా గూడా జాబ్ చేసేవాళ్ళు. మా మామయ్య గారు గూడా టీచర్‌గా జాబ్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా వాళ్ళు అక్కడికెళ్ళి ఉన్నప్పుడు పచ్చళ్ళు పెట్టించేవాళ్ళనమాట డబ్బాలలో. జనరల్‌గా అందరూ వర్కింగ్ వుమెన్ అనంగానే పచ్చళ్ళు అవి ఇవి అన్నీ బాగా హెల్ప్ చేస్తారు. అమ్మగారైనా చేస్తారు. అత్తయ్య గారు గూడా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తే చేస్తారు. నేను పండగలొచ్చినప్పుడు మా అమ్మకి కొన్నప్పుడు మా అత్తయ్యకి గూడా చీరలు కొని తీసుకెళ్ళేదాన్ననమాట. మా మావయ్య కొద్దిగా అంటే బాగా ఫుడ్డీ అంటే బాగా ఆయనకి మంచి ఫుడ్ అండ్ వెరైటీ ఫుడ్ కావాలాయనకి. సో, ఆ వెరైటీ ఫుడ్డు వండి పెట్టేదాన్ని ఆయనకి బాగా. సో, ఆయనకి బానే నచ్చేదాన్ని. సో, ఒకసారి పచ్చడ్లు పెట్టిచ్చేది మా అత్తయ్య. మా అమ్మ కూడా పెట్టిచ్చేది. మా అమ్మ ఎప్పుడు పచ్చడ్లు పెట్టిచ్చినా నా డబ్బాలు తీసుకురా అని ఎంటబడేదనమాట. సర్లే డబ్బాలు తీసుకెళ్ళి ఇస్తే మళ్ళా పెట్టిచ్చేది. అదే ఆలోచనతోని మా అత్తయ్యకి కూడా డబ్బాలు తీసుకెళ్ళి ఇచ్చానండి. ఆడ పచ్చడ్లు పెట్టిచ్చారు. ఆ డబ్బాలు కడుక్కెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చాను. ఫుల్లు లెవెల్‌లో షంటింగ్ అనమాట ఒక 1 అవర్. ఏంటి నువ్వేమనుకున్నావు? నేను డబ్బాలు తీసుకుంటా అనుకున్నావా? ఖాళీ డబ్బాలు తీసుకుంటా అనుకున్నా. అంటే ఇదొక పెద్ద ఇష్యూ కాదు గానీ, నాకు తర్వాత అర్థమైందనమాట. ఓహో! మా అమ్మ అయితే డబ్బాల కోసం డబ్బాలు అడుగుద్ది ఇవ్వాలి ఆవిడకైతే. ఈవిడ తప్పని కాదు. బట్ ఈవిడ ఉద్దేశంలో ఏంటంటే నేను ఖాళీ డబ్బాలు తెచ్చి ఇవ్వడం అనేది ఆవిడ కొద్దిగా ఇన్సల్టింగ్‌గా ఫీల్ అయిందనమాట. ఓహో! ఐ థింక్ సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్.
ఆవిడిచ్చినప్పుడు మాత్రం మా అమ్మ ఇచ్చినప్పుడు మా అమ్మకి రిటర్న్ ఇచ్చేదాని తర్వాత మా అత్తయ్య గారికి అసలు రిటర్న్ ఇవ్వకపోవడం, "పచ్చడి బాగుంది అత్తయ్య" అని చెప్పి వదిలేయడం అనమాట. అట్లా. సో, అండ్ ఇంకా రిలేషన్స్‌లో అయితే ఒకసారి నేను 10 రోజులు స్విట్జర్లాండ్‌కెళ్ళాల్సొచ్చింది. ఒక కాన్ఫరెన్స్ గురించి. మా అమ్మ వాళ్ళు కూడా లేరు అప్పుడు వేరే యూఎస్ ఎళ్లారు. మా పిల్లల్ని చూసుకోవడానికి ఎట్లా అంటే మా హస్బెండ్ లేదు లేదు అమ్మ వాళ్ళని అస్సలు అడగొద్దు వాళ్ళు రారు అని చెప్పారంట. సరే రారు అనుకుంటే ఇంక ఆప్షన్ లేదు కదా అని నేనే అడిగానన్నమాట మా అత్తయ్య గారిని ఇట్లా వెళ్తున్నాను. మీరొస్తానంటే వెళ్తాను నేను లేకపోతే మానేస్తాను అని చెప్తే, లేదు లేదు వెళ్ళు మేమొస్తాం అని చెప్పి చాలా హ్యాపీగా వచ్చున్నారనమాట. అంటే రియల్‌గా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాము. వాళ్ళ ట్రస్ట్ మనకొస్తుంది అనంటే చాలా హెల్ప్ చేస్తారండి. అంటే మనము ఈ టీవీలలో, సినిమాలలో చూపిచ్చే అంత బ్యాడ్‌గా అయితే ఉండరండి అత్తగారులు. బట్ వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. వాళ్ళకి రియల్‌గా ఏం కావాలి? అంటే అందరికీ అన్ని అవసరాలు ఒకలాగా ఉండవండి. మా అమ్మ ఎప్పుడు డబ్బాలు కౌంట్ చేసేది. మా అత్తయ్య అసలు డబ్బాలు కౌంట్ చేయకపోయేది. మా అత్తయ్య జాబ్ చేస్తుంది కాబట్టి ఆవిడ అందరికీ చీరలు అవన్నీ కూడా చాలా హ్యాపీగా ఇట్లా ఇచ్చేస్తూ ఉండేదనమాట. సో, ఆవిడ అలాంటి నేచర్ ఉంది కాబట్టి ఆమెకి నేను రిటర్న్ ఇస్తే చాలా బాధ కలిగిందనమాట. సో, కొన్ని చిన్న చిన్న అబ్జర్వేషన్స్ చేయాల్సొస్తుందండి. ఎవరైనా చేసి వాళ్ళకి ఎలా చేస్తే నచ్చుతుంది అనేది గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలా హ్యాపీగా ఉంటుందండి అన్ని రిలేషన్స్ కూడా. అండ్ స్పెషల్‌గా మదర్స్ ఎప్పుడు సపోర్టివ్‌గా ఉంటారు. మనం వాళ్ళతో కూడా అంటే నేను ఈ మధ్య కాలంలో లీడర్‌షిప్ సెషన్స్ అట్లాంటివి అటెండ్ అయ్యాను. జనరల్‌గా ఆడవాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ ఇవేనండి. అంటే ఫ్యామిలీని ఎట్లా అంటే ఎస్పెషల్లీ పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. మనం అటెళ్ళాలంటే ఎవడు సపోర్ట్ చేయడు. అంటే ఇఫ్ నాట్ మీ నేను లేకపోతే నా వెనకాల వీళ్ళని ఇంకా బెస్ట్‌గా ఎవరు చూసుకోగలరు అనే ఆల్టర్‌నేటివ్స్ మాత్రము పెట్టుకోండి. ఆ ఆల్టర్‌నేటివ్స్‌లో ఫస్ట్ వచ్చేది మన అమ్మ, రెండొచ్చేది మన అత్తయ్య గారు. వీళ్ళిద్దరిని గనుక సంతోషపరుచుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని మాత్రం అందరూ చెప్తారండి. అట్లాగే అంటే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి రిలేషన్స్ నేను మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళు జనరల్‌గా మా హస్బెండ్ చెప్పే కంప్లెయింట్ ఏంటంటే, "ఎందుకు వాళ్ళందరూ నీకెందుకు ఫోను చేస్తారు? నాకు ఫోను చేయరు" అనంటే, ఎవరు టైమ్ ఎక్కడ స్పెండ్ చేస్తే అక్కడ రిజల్ట్ ఉంటుంది. సో, ఐ థింక్ అది చూసుకోవాలేమో మీరు అని కూడా చెప్తుంటాననమాట. సో ఇంకా గుడ్ రిలేషన్స్‌లో మనము ఫ్యామిలీతోని మంచి రిలేషన్స్, అలాగే ఆఫీస్‌లో రిలేషన్స్ కూడా మీకు నేను చేసిన అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్‌లు 2, 3 చేశానండి. అసోసియేట్ డీన్‌గా గాని, తర్వాత హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌గా గాని. నాకు చేసిన 2 సంవత్సరాలు అక్కడో 2 సంవత్సరాలు, ఇక్కడో 2 సంవత్సరాలు అంటే కొద్ది మేజర్‌వి. చిన్న చిన్న రోల్స్ నడుస్తానే ఉంటాయి ఎప్పటికి. బట్ ప్రతి రోల్‌లో కూడా మనం పని చేయలేకపోయాము. బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్, ఫ్యామిలీ రీజన్. మన వెనకాల ఎంత సపోర్ట్ ఉంది అనేది ఐ థింక్ అది చాలా అవసరం మనకి ఏ రోల్‌కెళ్ళాలనుకున్నా కూడా. అలాగే ఇంట్లో మన సర్వెంట్స్‌తోని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నాము అనే దానికి ఒక ఇండికేషన్ ఏంటంటే, మనం ఎంతమందిని రిటైన్ చేయగలుగుతున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలుగా మన పని మనుషులు మనతో పని చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే, అది మనం వాళ్ళతో ఎంత బాగా బిహేవ్ చేస్తున్నాము అనే దానికి ఒక ఇండికేషన్ అన్నమాట. అదొక రిజల్ట్ మనకి. సో అట్లాగే అంటే హరి గారు అడిగారు ఉమెన్స్ సైడ్ మీరేమన్నా చేసారా? అంటే అందుకే నేను ఆ ఉమెన్స్ సెల్ గూడా ఇంట్రొడ్యూస్ చేయదలుచుకున్నా. అందుకే ప్రతి దగ్గర ఇవే ఇష్యూస్ ఉంటాయండి. మనం ఏమనుకుంటాం మనల్ని ఎవడో ఐడెంటిఫై చేసేసి నాకు అన్నీ అరేంజ్ చేయాలి. సో, వెళ్లి నేను చాలా కంఫర్టబుల్‌గా పని చేస్తాను అనుకుంటాడు. కానీ మనం మన మన ప్రాబ్లమ్ ఏంటి అనేది మనం చెప్పే వరకు కూడా ఎవరికీ అర్థం కాదండి. సో, ఆ ఓపెన్‌గా డిస్కస్ చేయడము, సరే పక్కనోడు మన మాట పట్టించుకుంటాడు. మనకి సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ అనేది పక్కన పెడితే, మనం డిస్కషన్ చేయకపోతే ఎవరికీ అర్థం కాదండి ప్రాబ్లమ్. లెట్ ఇట్ బి ఆఫీస్, హౌస్ ఎక్కడైనా గూడా మన ప్రాబ్లమ్ మనం ముందుకి తీసుకొచ్చి దానికొక సొల్యూషన్ వెతుక్కోవడం అనేది అది గూడా మన ప్రాబ్లమే అని అనిపించింది. ఇంకోటి నేను అన్నిట్లో అంటే ఫస్ట్ నుంచి అలవాటు చేసుకున్నదేంటంటే కుకింగ్. వంటని ఎప్పుడు ఔట్‌సోర్స్ చేయలేదండి. ఇప్పుడు గూడా మా వాళ్ళు అడుగుతారు, "నువ్వు హెడ్‌గా గూడా కుకింగ్ జేసుకున్నావా? లేకపోతే ఇప్పుడు గూడా వంట జేసుకుంటావా? వంట మనిషిని పెట్టుకుంటే ఏమవుద్ది? డబ్బులే గదా ఖర్చవుతాయి." అంటే వంటకిని రిలేషన్‌షిప్స్‌కి చాలా, చాలా దగ్గర సంబంధం అనేది నాకు బాగా అర్థమైందండి. స్పెషల్లీ ఇంట్లో పిల్లలకి వాళ్ళు అంటే మార్నింగ్ టైమ్ మాత్రం నేను నా మెనూ పెడతాను. అంటే నాకు ఓ పప్పు, కూర చేయడం వాళ్ళకి అంటే బేసిక్ ఫెసిలిటీ. బేసిక్ తినడానికి ఎంత గావాలో అంత వండి పెడతా మార్నింగ్. ఈవినింగ్ వచ్చాక వాళ్ళ కోరికలు ఏమన్నా ఉంటే అది నేను తీర్చగలిగినయి ఉంటే ఈవినింగ్ చేస్తాననమాట. సో, మార్నింగ్
మార్నింగ్ నా మెనూ నడుస్తది. ఈవినింగ్ పిల్లలున్నప్పుడు పిల్లల మెనూ నడిచేది. జనరల్‌గా వాళ్ళేది చేస్తే అది వాళ్ళేది చేయమంటే అది చేసి నేను కూడా అదే తినేది. మా మామయ్య గారున్నప్పుడు ఆయన లిస్ట్ వేరే ఉండేది. ఆయన చెప్పేది తినేవాళ్ళం అట్లా. సాటర్‌డే, సండే మాత్రం స్పెషల్ టిఫిన్సు, స్పెషల్ వంటలు అట్లాంటివి చేస్తాం. కానీ అంటే ఒకప్పుడు నేను అనుకునేదాన్ని కిచెన్‌లో ఆడాళ్ళే ఎందుకు పని చేయాలి అనేది. బట్ ఇప్పుడు ఐ ఫీల్ అదే అసెట్ మనకసలు ఒక రిలేషన్‌షిప్ బిల్డింగ్‌కి మీ కిచెను, మీ కుకింగ్ అనేది ఎంతో హెల్ప్ అవుతుందనేది నాకు బాగా అర్థమవుతుంది. అంటే మనం మన పిల్లలకి కానీ, హస్బెండ్‌కి కానీ, మన అంటే ఇన్‌లాస్, పేరెంట్స్ ఎవరికైనా సరే వాళ్ళ టేస్ట్‌కి వాళ్ళకి నచ్చినయి అట్‌లీస్ట్ అంత 100% టేస్ట్ మనం వండలేము ఎట్లాగో. బట్ ఆ టే వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవిస్తూ వాళ్ళకి కావాల్సినయి గనుక మనం చేసి పెడితే రియల్‌గా మనం మహారాజులమే అండి. కిచెన్ మహారాజులం మనమే. కిచెన్ క్వీన్స్ అనే అనుకుంటాను నేను. బట్ అది కూడా ఒక వన్ వే ఆఫ్ రిలేషన్‌షిప్ బిల్డింగ్ అనేది మాత్రం బాగా అర్థమైందండి నాకు. తర్వాత అంటే పిల్లల్ని జనరల్‌గా స్కూల్స్‌కి ఆటోలోనే అట్లనే పంపించేదాన్ని నేను కూడా. బట్ ఎప్పుడో ఒకసారి ఆటో రాదు, అది రాదు. సో, వాళ్ళని డ్రాపింగ్, పికింగ్ ఎక్కడైతే ఉంటుందో, ఆ టైం కూడా చాలా ప్రీషియస్ అండి. మనం చాలా మాక్సిమం మాటలన్నీ స్కూల్ నుంచి ఇంటికొచ్చేటప్పుడే వస్తాయి పిల్లల దగ్గర. సో, ఆ టైంని కూడా మీరు రిలేషన్‌షిప్ బిల్డింగ్‌కి ఈ బాగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లల విషయంలో ఏంటంటే, మనం ఎంత తక్కువ ఔట్‌సోర్స్ చేయగలిగితే అంత బాగా రిలేషన్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చండి. మంచి మాటలు మనం మామూలుగా ఇంట్లో కూర్చోబెట్టి బుక్ తెరిచి చదువు ఇది అంటే వినరేమో. బట్ వాళ్ళ ఫ్రీ టైము, మంచి టైము అంటే స్కూల్ నుంచి వచ్చే టైం అది. ఆ టైంలో ఎన్ని చెప్పండి చక్కగా వింటారు. అది. తర్వాత అంటే హ్మ్. ఈ ఈ ప్రాసెస్‌లో నాకర్థమైందేంటంటే టోటల్‌గా జీవన్ విద్య అటెండ్ అయిన తర్వాత ప్రాబ్లమ్ అనేది ఒక ప్రొఫెషన్ అంటే నాకెప్పుడు మెడికల్ ప్రొఫెషన్ కాబట్టే మా హస్బెండ్ ఇలా అంటే సో బిజీ ఉన్నారు. ఫ్యామిలీని అసలు టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఇట్లాంటి చాలా అనిపిచ్చేది. బట్ పోను పోను నాకర్థమైందేంటంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద ప్రొఫెషన్. ప్రాబ్లమ్ ఏంటంటే మన పర్సెప్షన్. మనం అంతా ఎట్లా చూస్తున్నాం బయటికి. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ అనుకుంటే వరల్డ్ అంతా ఎమర్జెన్సీనే. అలాగే మనం ఎట్లా మన 24 గంటలని మనం ఎట్లా షెడ్యూల్ చేసుకుంటున్నాము. దాంట్లో ప్రయారిటీస్ ఎట్లా పెట్టుకుంటున్నాం. దీన్ని బట్టే ఉంది ప్రొఫెషన్ ప్రాబ్లమ్ కాదు అనేది నాకు ఫస్ట్ అర్థమైంది. తర్వాత, తర్వాత ఇంకొక ఏమర్థమైందనంటే ఇప్పుడు నేనే అలాంటి వాడిని ఇప్పుడు 'కిరణ్ బేడి' ఉందండి. 'కిరణ్ బేడి' వీడియోలు చాలా తెగ చూసేస్తాను నేను. ఆవిడ వీడియోస్‌లో చెప్తుందనమాట ఆమె. నేను అసలు టైమ్ స్పెండ్ చేయకపోయేది హస్బెండ్‌కి డాటర్ ఉంది ఆవిడకి. బట్ ప్రొఫెషనల్‌గా ఆమె చాలా ఎక్సలెంట్. అండ్ ఆవిడ ఇప్పుడు రిటైర్ అయిపోయినా కూడా గవర్నర్‌గా చేసి రిటైర్ అయినా కూడా ఆమెని చాలా గౌరవిస్తారు అందరూ కూడా. సో, దట్ ఈస్ ఆల్సో నాట్ బ్యాడ్. కొంతమందికి ఓన్లీ ప్రొఫెషన్ మీదే ప్యాషన్ ఉంటుంది. వాళ్ళ అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్ ఇది. అంతేగాని వాళ్ళ ఇంటెన్షన్ ప్రాబ్లమ్ కాదు. ఈ ట్రస్ట్ అనేది ఎప్పుడైతే విన్న తర్వాత నేను అనుకున్నానో ఓహోహో! ఇది ఈ నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అనేది మాత్రం బాగా అర్థమైందప్పుడు. అంటే ఇంటెన్షనల్‌గా ఎవరు చేయట్లేదు. వాళ్ళ కాంపిటెన్స్ ప్రాబ్లమ్ అండ్ వాళ్ళకి మెడిసిన్‌లో కానీ, తర్వాత కానీ చెప్పేదేంటంటే ప్రొఫెషన్. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అసలే మాట్లాడరండి మెడికల్ ఎడ్యుకేషన్‌లో. ఇప్పుడు మా బాబు కూడా ఎంఎస్ జనరల్ సర్జరీ చదువుతున్నాడు. వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ అవన్నీ చూస్తే నాకిప్పుడు మా హస్బెండ్ బాగా అర్థమయ్యాడనమాట. అంతకుముందు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా అర్థమైంది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద అంటే పర్సన్. ఒక మనిషి దగ్గర ప్రాబ్లమ్ కాదది. ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఎడ్యుకేషన్‌లో మనం వాళ్ళని ఎట్లా తయారు చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు. సో, ఆయన దగ్గర ప్రాబ్లమ్ లేదు. ఐ ఫీల్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లాగా అనిపిస్తది నాకు. బట్ ప్యాటర్న్ ఏమి చేంజ్ అవ్వలేదు. అప్పుడు 18 గంటలు ఎలా పనిచేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే 18 అవర్స్ పనిచేస్తున్నారు. బట్ ఓన్లీ నా పర్సెప్షన్ మారిందేంటంటే ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ఆయన ఇంటెన్షన్‌లో ప్రాబ్లమ్ లేదు. బట్ ఆ కాంపిటెన్స్ వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ వాళ్ళు చదువుకున్న సరౌండింగ్స్ వీటిని బట్టి వాళ్ళ టీచర్ల మోటివేషన్‌ని బట్టి ఆయనేంటంటే ప్రొఫెషన్‌కి ఉన్న వాల్యూ ఇంకో దానికి ఇవ్వరనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ అట్లాంటి ప్రొఫెషన్‌లో ఎక్స్‌పర్ట్స్ కూడా అవసరం కదా! అనేది నన్ను నేను అయితే మార్చుకోగలిగానండి. బట్ నా సరౌండింగ్స్ మారలేదు. బట్ నా థింకింగ్‌లో మాత్రం చాలా మార్పొచ్చింది. అది చెప్పదలుచుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ అంటే మనకు ఉన్న ఈ బాధ్యతల్లో కూడా మనకి కొన్ని స్ట్రెంగ్త్స్ అంటే మనలో కొన్ని బలాలుంటాయి. కొన్ని వీక్‌నెస్‌లుంటాయి. ఇవన్నిటిని గూడా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకున్న బలం ఏంటి? నాకున్న బలం ఏంటంటే నాకు
అంటే నో అయితే చెప్పరు. యెస్ అని చెప్పకపోయినా, నో అని చెప్పకపోయినా స్టేబుల్ స్టేట్ అయితే ఉంటుంది. సో, నాకు నేను పుష్ ఇవ్వగలిగితే ముందుకెళ్తాను. లేపోతే లేదు. అది నాకు బాగా అర్థమైందనమాట. ఓ 25 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తా ఉంటే. సో, ఆ బలాన్ని నాకున్న బలహీనతలేంటి? బలహీనతలేంటంటే టైము. నాకున్న బలహీనత అనేది ఒక టైము. టైం అనే దాన్ని ఎంత ఎఫెక్టివ్‌గా ప్రతి సెకండ్‌ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి నేను? పిల్లల మీద ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఉన్నంత కాలం అయితే ఇప్పుడు ఇద్దరు లేరండి. మా బాబు మ్యాంగ్లూర్‌లో ఉంటాడు. పాప యూఎస్‌లో ఎంఎస్ చదువుతోంది ఇప్పుడు. సెకండ్ సెమిస్టర్‌లో ఉంది. ఇప్పుడు ఇద్దరూ లేరు. బట్ మా అంటే వాళ్ళ మన వీక్‌నెస్ అంతా గూడా ఏంటంటే ఉన్న టైంని వాళ్ళ మీద ఎంత బాగా ఇన్వెస్ట్ చేస్తే ఇంటి నుంచి బయటికెళ్ళిన తర్వాత అది మనకు టోటల్‌గా టెస్టింగ్ టైమ్ అండి. పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఉన్నంత కాలం అర్థం గాదు గానీ, వాళ్ళు బయటికెళ్ళిన తర్వాత వాళ్ళు మనం లేకుండా ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనకి టోటల్ టెస్ట్ అది. సో, ఆ టెస్ట్‌లో మనం పాస్ అయ్యామంటే ఐ థింక్ ఇంకా ఫర్దర్ గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, మనకున్న బలాలు, మనకున్న బలహీనతని కూడా గుర్తు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఈ రిలేషన్‌షిప్ బిల్డింగ్‌లో ఏంటంటే, మా అత్తయ్య గారు 2007లో చనిపోయారు. తర్వాత 2011 నుంచి ఆల్‌మోస్ట్ ఒక 15 సంవత్సరాలు మా మామయ్య గారు మాతోనే ఉన్నారనమాట. అప్పుడు అసలు నాకు మా హస్బెండ్ మీద ఎప్పుడు కోపమొచ్చినా ఎళ్లి మా మావయ్యతో కూర్చొని మాట్లాడేదాన్ననమాట. అంటే జనరల్ టాక్ అంతే. అంటే మా హస్బెండ్ గురించి గాదు గానీ, జనరల్ టాక్ చేసేదాన్ని ఆయనదే. ఆయన మంచి టీచరే అంతకుముందు గూడా. బాగా రాసుకుంటూ ఉండేవాళ్ళు. ఆల్‌మోస్ట్ 85 ఇయర్స్ నుంచి 94 ఇయర్స్ ఆ టైంలో మా దగ్గరున్నారనమాట. సో, చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. ఎళ్తే ఏదో సోషల్ అవి ఇవి అన్నీ చెప్పేవాళ్ళు. మా పిల్లల నాకు మా హస్బెండ్ మీద కోపమొచ్చింది అనంటే వెళ్లి మా మామయ్యతో కూర్చొని మాట్లాడేదాన్ని. ఎందుకంటే ఆయనకి నా టైం అవసరం లేదు. ఎవరికి అవసరం ఉంది నా టైము? పిల్లలకి అవసరం. అవసరం ఉన్న దగ్గర పెట్టేదాన్ని. ఇంకా ఎవరికి అవసరం? పాపం ఆయనకి అవసరం. ఇంట్లో ఒక్కడే ఉంటాడు. బోర్ కొడుతుంది. కాబట్టి నా ఫ్రీ టైమ్ అంతా గూడా ఆయనకి స్పెండ్ చేసేదాన్ని. ఐ థింక్ ఆయనకి ఒకప్పుడేంటంటే ఇంట్లో ఆయన బాటిల్‌లో నీళ్లయిపోతే గూడా నా కాలేజ్‌కి ఫోను చేసేవాళ్ళనమాట. ఎందుకంటే ఇంట్లో ఇంతమందున్నా గూడా ఎవరిని అడగరనమాట. నాకు ఫోను చేసేవాళ్ళు. మళ్ళీ మా ఆయనొచ్చేసేసి "ఎందుకు నీకెందుకు ఫోను చేయాలి? నేనున్నాను కదా! నాకు చెప్పొచ్చు కదా!" అనంటే ఇట్ ఈస్ ఆల్ మనం ఎక్కడ టైమ్ స్పెండ్ చేస్తే అక్కడ రిజల్ట్ వస్తుంది అంతేనండి. ఇంకెక్కువ చెప్పలేము అనుకునేవాళ్ళనమాట అట్లా. సో, ఇట్లా చెప్పడానికి అంటే చాలా స్టోరీ ఉందండి. బట్ అంటే మేజర్‌గా నా అబ్జర్వేషన్స్ మాత్రం ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్, స్వీయ పరిశీలన అని నిన్న పూర్ణిమ గారు చెప్పారు. తర్వాత హరి గారు కూడా 3 పాయింట్స్ చెప్పారు. ఎక్సర్‌సైజెస్ చెప్పారు. ఆ స్వీయ పరిశీలన అనేది మాత్రం చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకి. ఫస్ట్ నాకు అవసరమా? నాకిష్టమా? నేచురల్ యాక్సెప్టెన్స్ అని చెప్పారు కదా! అదొకటి. తర్వాత అది నేను చేసే పని మ్యూచువల్ హ్యాపీనెస్‌కి, మ్యూచువల్ ప్రాస్పెరిటీకి దారి తీస్తుందా? లేదా? ఇదొక చెక్, ఇదొక ఫిల్టర్ లాగా మనం చెప్తుంటాం ఇందులో. సో, ఈ ఫిల్టర్‌ని గనక మనం వాడుకోగలిగితే చాలా, చాలా సమస్యలకి పరిష్కారం అయితే దొరుకుతుందండి. మనం చేసే ప్రతి పని మన ఫ్యామిలీకి హ్యాపీనెస్‌ని ఇస్తుందా? లేదా? అంటే ఒకప్పుడు నన్నే అడిగి ఆడవాళ్ళు జాబ్ చేయాలా? వద్దా? అనంటే సడెన్‌గా ఎందుకు చేయకూడదు అనేదాన్ని నేను. బట్ ఇప్పుడు అడిగితే మాత్రం అది మీ ఫ్యామిలీ హ్యాపీనెస్‌ని ఎన్హాన్స్ చేస్తే మాత్రం తప్పకుండా చేసుకోండి. మీ మీ అవసరాలని బట్టి, మీ ఫ్యామిలీకి దీన్ని బట్టి మీకు మీ టైమ్‌ని ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్‌గా ఉంటుందో అట్లా చేసుకోండి. మనం చేసే ప్రతి పని కూడా ఫ్యామిలీకి హ్యాపీనెస్ అనేది ఎన్హాన్స్ చేయాలి. ఎవరు చేసినా కూడా వైఫ్ చేసినా, హస్బెండ్ చేసినా ఫ్యామిలీ కోసమే పని చేస్తున్నాము. మనం చేసే ప్రతి పని కూడా ఫ్యామిలీ హ్యాపీనెస్‌ని గనుక ఎన్హాన్స్ చేస్తే ఆ పని డెఫినిట్‌గా కరెక్ట్ పనే అనుకోవచ్చు. అంటే మనకి ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్‌లో ఒక ఫిల్టర్ చూపిచ్చారు. ఫస్ట్ నాకది అంగీకారం అవుతుందా? అలాగే మ్యూచువల్ హ్యాపీనెస్‌ని ఇస్తుందా? మ్యూచువల్ ప్రాస్పెరిటీని ఇస్తుందా? అనేది చెక్ చేసుకోవడం అన్నమాట. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే నాకు ఉన్న కోపం అంతా తగ్గిందండి మా హస్బెండ్ మీద. నౌ ఐ ఫీల్ హి ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. తర్వాత సొసైటీ పర్సనల్ లెవెల్‌లో నాకుండే కాన్‌ఫ్లిక్ట్ ఏంటంటే జాబ్ చేయాలా? వద్దా? నిజంగా ఏం సాధిస్తున్నానో అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అర్థమైందేంటంటే జాబ్ కూడా అంటే ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఇది కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకా లార్జర్ సిస్టమ్స్‌ని చూస్తున్నాం మనము. బట్ ఆ ప్రాసెస్‌లో మన ఫ్యామిలీ హ్యాపీనెస్ మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు. అస్సలే అవ్వకూడదు. ఫ్యామిలీ హ్యాపీనెస్ ఎన్హాన్స్ అవుతోంది. నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతోంది అనుకుంటే డెఫినిట్‌గా మనం చేసుకోవచ్చండి. థట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. తర్వాత నాకేం కావాలి? నా ఫ్యామిలీకేం కావాలి? నా పిల్లలకేం కావాలి? మనం ఎక్కడ తగ్గాలి? ఇయన్నీ కూడా మనని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.
ఎట్ ద సేమ్ టైమ్ కంపారిజన్ పక్కనోడితో కంపేర్ చేసుకోవడం, వాడు పరిగెత్తేస్తున్నాడు, వాడికి ప్రమోషన్ వచ్చింది, వాడికి సాలరీ వచ్చింది, ఇయన్నీ కూడా ఐ థింక్ ఆ కంపారిజన్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పొజిషన్స్‌లో కానియ్యండి, జాబ్ సాలరీస్‌లో కానియ్యండి, ఎక్కడ పనికిరాదండి. ఎందుకంటే నా ఫ్యామిలీ డిఫరెంటు, నా హస్బెండ్ నా వైఫ్ ఈస్ డిఫరెంట్, నా కిడ్స్ డిఫరెంట్. అందరూ యూనిక్ పర్సనాలిటీస్. అంటే అందరూ ప్రతి వాళ్ళు ఒక్కొక్కరే ఉన్నారు ఈ మొత్తం వరల్డ్, ఎంటైర్ వరల్డ్‌లో. సో, వాళ్ళని అర్థం చేసుకొని నా లైఫ్‌ని, నా హ్యాపీనెస్‌ని నేను ఎన్హాన్స్ చేసుకోవడం అనేదే, పెంచుకోవడం అనేదే, హ్యాపీనెస్‌ని, సంతోషాన్ని పెంచుకోవడం అనేది టోటల్‌గా ఉద్దేశ్యము. సో, దాంట్లో ఈ జీవన్ విద్య డెఫినెట్‌గా మనకి హెల్ప్ చేస్తుంది. సో, సొసైటీ తరఫున అంటే నాకొకప్పుడు ఉండేది నేను రియల్‌గా పని చేసి ఏమన్నా సాధిస్తున్నానా అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు మా పిల్లలిద్దరు ఇంట్లో లేరు. మా మామయ్య గారు కూడా చనిపోయారు. 2 ఇయర్స్ అవుతుంది. సో, నాకున్న టైంని ఇప్పుడు మాక్సిమం టైం నేను అక్కడ కాలేజ్‌లో పిల్లలతో స్పెండ్ చేస్తాను. వాళ్ళకెవరికన్నా రియల్‌గా మనీ అవసరమైతే హెల్ప్ చేస్తాను. వాళ్ళకి నాలెడ్జ్ స్పెషల్‌గా స్టూడెంట్స్‌కి కావాల్సిన గైడెన్స్ అండి. వాళ్ళని ప్రాపర్‌గా గైడ్ చేయడము. మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు చక్కగా వచ్చి చెప్తారు మనకన్ని ప్రాబ్లమ్స్. అవి కొన్ని చేతనైన వరకు మనం సహాయం చేయొచ్చు స్టూడెంట్స్‌కి కూడా. సో, నా సొసైటీ అంటే నేను ఎక్కువ బయటకు చూడనండి. ఓన్లీ నా ఫ్యామిలీ. ఫస్ట్ నా ఫ్యామిలీ చక్కగా ఉంటే సొసైటీకి నేను హెల్ప్ చేసినట్టే. వాళ్ళిద్దరిని కూడా బయట సొసైటీలోకి పంపించినప్పుడు వాళ్ళు బాగా బిహేవ్ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ ఆల్ మై సక్సెస్ అనుకుంటాను నేను. అలాగే నేను చేసే వృత్తిలో కూడా మా స్టూడెంట్స్‌కి కావాల్సిన గైడెన్స్, ఎక్కడైనా కేర్ కొంతమంది డబ్బులు కూడా అడుగుతారండి పాపం. చాలామంది పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఫీజులు కట్టుకోవడం ఇబ్బంది ఉంటుంది. అలాంటియి అవసరమైన వరకు హెల్ప్ చేయడము. మా హాస్పిటల్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళు చాలా చక్కగా పనిజేస్తారు. ఇక్కడ గూడా నాకు కంప్లెయింట్స్ ఒస్తాయి మా హస్బెండ్ నుంచి. వాళ్ళందరూ "నువ్వు చెప్తేనేమో వింటారు, నేను చెప్తే వినరు" అని చెప్తారు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ మనం ఎట్లా వాళ్ళని ట్రీట్ చేస్తే అలా ఉంటుంది రిజల్ట్ అని. సో, ఇదే అండి నేను చెప్పదలుచుకుంది. బట్ జీవన్ విద్య వల్ల మాత్రం నాకు నా లైఫ్‌లో క్లారిటీ బాగా వచ్చింది. క్లారిటీ అంటే నేను ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే నాకు, నా ఫ్యామిలీకి హ్యాపీనెస్ వస్తుంది. ఆ ఫ్యామిలీ హ్యాపీనెస్ తర్వాత లెవెల్‌లో సొసైటీ గురించి కూడా ఆలోచిస్తున్నాను. సో, నేచర్ అంటే నాకు చెట్లంటే చాలా ప్రేమండి. ఆ చెట్లను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాను. నా ఆక్సిజన్ నాకొస్తే చాలు. అట్‌లీస్ట్ నేను జనరేట్ చేసుకుంటే చాలనుకుంటాను. సో, ఇంట్లో కూరగాయలు వేస్ట్ అదంతా కూడా మిక్సీ చేసి చెట్లకు పోస్తుంటాను వీక్లీ వన్స్ అట్లా. సో, ఇదే అండి నా గురించి. ఎనీ క్వెషన్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వెషన్స్ యాహ్! యూ కెన్ ఆస్క్. యాహ్! థాంక్స్ అండి గిరి గారు. హలో! హలో! వినిపిస్తుందండి? హలో! శైలజ మేడం ఐ థింక్ ఏమైనా క్వెషన్స్ ఉంటే తీసుకుంటారా అండి? యాహ్! ఇంతవరకు వినిపించిందా సార్ అసలు? యాహ్! చక్కగానే యాహ్! యాహ్! వినిపించిందండి. We are అదే mesmerized. ఫైనల్‌గా నాకు డౌట్ వచ్చిందన్నమాట. అదే అసలు నా వాయిస్ లేదండి. చాలా డీప్‌గా ఆలకిస్తున్నాం మేడం గారు. మీతో మేము చాలా ప్రయాణం సంతోషం. చేస్తున్నాం మీకు మేడం. చాలా కంగ్రాట్స్ అండి. యాహ్! చాలా విషయాలు బాగా చెప్పారు. మేము కూడా కొంచెం మీరు చెప్పినయన్నీ గమనించి మేము కూడా మా లైఫ్‌లోని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తామండి. ఏమన్నా అవసరమైతే మీ సలహా కూడా తీసుకుంటాను మేడం గారు. థాంక్స్ అండి. థాంక్స్. అంటే అంత సలహాలిచ్చే పొజిషన్ లేదు మేడం. ఓన్లీ కాదు థింగ్ మేడం అంటే గారు. నా మీరు ఇంట్రాస్పెక్షన్ అయితే జరుగుతూ ఉంటుందండి ఎప్పుడు. ఇంకొకటంటే ఇప్పుడు ఈ సంబంధాల్లో మన అవునండి. గెస్ట్‌లు మనల్ని చాలా మట్టుకు ఇద్దరు వర్క్ చేస్తుండేనంటే వాళ్ళు పిలిస్తే మనకెళ్ళడం చాలా ఇబ్బందినే. వర్కింగ్ డేస్‌లో పిలిస్తే. హాలిడేస్‌లో పిలిచినా వెళ్ళలేము మేము చాలా మటుకు. సో, వాళ్ళకేం చేస్తామంటే మేము వెళ్ళినప్పుడు ఫ్రీ టైమ్‌లో విజిట్ చేయడం ఒకటి. రెండోది మా హస్బెండ్ డాక్టర్ కాబట్టి చాలా మంది మెడికల్ ప్రాబ్లమ్స్‌తోనే వస్తారు. వచ్చే చుట్టాలందరూ గూడా మెడికల్ ప్రాబ్లమ్స్‌తోనే వస్తారు. సో, అది. వాళ్ళొచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి కావాల్సిన సౌకర్యం అసలు మనం చేయనక్కర్లేదు. మన ఇంట్లో మనుషులున్నా సరే వాళ్ళకి చెప్పి వీళ్ళని కొద్దిగా అన్నీ చూసుకోండి. కిచెన్ వాళ్ళకి అప్పజెప్పేసేసి మీకు కావాల్సినవి చేసేసుకోండి. అంటే చాలా హ్యాపీగా అంటే వాళ్ళు మేము అప్పుడు పెళ్ళిలో అటెండ్ అవ్వలేదు అలాంటివన్నీ మర్చిపోతారు. తర్వాత మాత్రం దే ఆర్ హ్యాపీ బికాజ్ మనకి ఎవరికి ఎక్కడ ఏం అవసరమో అది సమకూర్చడం అనేదే ఐ థింక్ రిలేషన్‌షిప్స్‌లో మేజర్‌గా చూడాల్సింది. సో, మా స్టూడెంట్స్ చెప్తారు. నేనెళ్ళి మా
ఆ ఫాదర్‌కి థాంక్స్ చెప్పాను. కానీ మా ఫాదర్ అసలు చాలా బ్యాడ్‌గా రియాక్ట్ అయ్యారు అనంటే, "అరే! మీ ఫాదర్‌కి ఎట్నుంచి ఏం చేస్తే హ్యాపీ అవుతాడో చూడరా బాబు. అందరికీ థాంక్స్ చెప్తే గూడా నడవదండి. రెస్పెక్ట్ చేస్తున్నాం థాంక్స్ చెప్పండి" అనంటే, మన అవును. ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అందరికీ నచ్చదు. ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్ అందరికీ నచ్చదు. వాళ్ళకి ఓకే. ఎటువంటి ఎక్స్‌ప్రెషన్ ఇస్తే బావుంటుందనేది అర్థం చేసుకొని, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. అదేనండి. అలాంటివి మేము కూడా నెగెటివ్‌గా ఫేస్ చేసినప్పుడు అప్పుడు మీరు చెప్పినవి కూడా మేము గమనించుకోవాలి. అవసరమైతే మీకు సలహా అడుగుతానండి అంటున్నారండి. యాహ్! థాంక్స్ మేడం. అదే మీరన్నట్టుగా అందరికీ ఒకలాగే అయితే అవ్వదు యాహ్! కదండీ. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ కూడా నా ఓన్ స్టోరీ అండి. నాకిలా వర్కౌట్ అయింది. నేను అంటే ఎవరు మా చెడ్డవాళ్ళనేది ఎవరు కాదండి. మా హస్బెండ్‌కి అంటే ప్రొఫెషన్ అనేది టాప్ ప్రయారిటీ ఆయనకి. మీరు 2 పక్కన ఏదో నించోబెట్టి చూపిస్తే ప్రొఫెషన్‌కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అట్లాంటిది మనుషులు మంచివాళ్ళు కాదు అని అనుకోలేము మనం ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఈ ప్రాబ్లమ్ ఉన్నట్టు మీ దగ్గర ఇంకో ప్రాబ్లమ్ ఉండొచ్చేమో. బట్ దానికి సొల్యూషన్ కూడా ఈ జీవన్ విద్యలో ఉన్న రూల్స్ ఏవైతే చెప్పారో సార్‌లందరూ కూడా వాటిని మన దృష్టిలో పెట్టుకొని మనం ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి అనేది మాత్రం అది మన ప్రాబ్లమేనండి. ఎవరో వచ్చి సాల్వ్ చేస్తారు మనకి. తెలుగులో ఓ పాటుంది గదా! ఎవరో వస్తారని ఏదో చేస్తారని. ఎవరు ఏం చేయరండి. మనం మనం కావాలనుకుంటే మనమే చేసుకోవాలి ముందుకెళ్ళాలి అంతే. పిల్లల విషయంలో మాత్రం నా దీంట్లో మాత్రం నేనెక్కడ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదండి. బట్ నా ప్రొఫెషన్ నాకు చాలా హెల్ప్ చేసిందండి పిల్లల విషయంలో గూడా. టీచింగ్‌లో ఉండడం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టైమింగ్స్ ఒకటి బాగా సెట్ అవుతాయి వాళ్ళకి మాకు. తర్వాత పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుందనేది బాగా అర్థమవుతుంది బయటికెళ్ళి పిల్లల్ని చూసినప్పుడు. ఓకే సార్. ఏమన్నా క్వెషన్స్ ఉంటే తీసుకుందాం సార్. చాలా బాగా షేర్ చేశారు మ్యామ్. చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది మీది. యాహ్! వర్క్ లైఫ్ పూర్ణిమ బ్యాలెన్స్ గారా? కానీ పూర్ణిమ. యాహ్! పూర్ణిమ అండి. యాహ్! థాంక్ యూ. సో పార్టిసిపెంట్స్ కూడా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ యాక్చువల్‌గా ఇంత పెద్ద కెరియర్, ఇంత లాంగ్ కెరియర్ అలానే పిల్లల్ని కూడా చాలా చక్కగా మంచిగా తీర్చిదిద్ది 2 సమన్వయం చేయడం అంటే అంత ఈజీ కాదు అది. ఎలా చేశారు అనేది కూడా మీరు అడగొచ్చండి. ఎవరైనా లేడీ పార్టిసిపెంట్స్ ఉన్నా, జెంట్స్ ఉన్నా. జెంట్స్ కూడా అడగొచ్చు యాక్చువల్‌గా. ఇద్దరికి యాహ్! ఇంపార్టెంటే. యాహ్! ఈజీ వర్క్ కాదండి. 2 మేనేజ్ జనరల్‌గా చేయడం. నా అబ్జర్వేషన్ అయితే వుమెన్ సెషన్ అంటే మెన్ ఎవ్వరు మాట్లాడరండి యాహ్! అస్సలు. హ్మ్. యాహ్! మెన్ కూడా ఇప్పుడు వర్క్ లైఫ్‌లో కూడా ఆవిడ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసే ఉంటారు. ఒక వుమెన్‌గా రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని చేయడము అనేది అసలు మెన్ కూడా అలా చేయొచ్చు కదా! ఇప్పుడు ఆఫీస్‌లోనూ చేసుకుంటూ, కిడ్స్‌ని కూడా చూసుకుంటూ. సో, ఒక వుమెన్ చేసినప్పుడు మెన్‌కెందుకు సాధ్యం కాదు? అది ఇందులో ఉన్న మెన్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఆలోచించాలి. సో, ఆ విధంగా ఎలా చేశారనేది మీరు కూడా అడగొచ్చండి మేడమ్‌ని. ప్లీజ్ డూ ఆస్క్ అండి. మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ రాదు ఇలాంటివి. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో నా థాట్ కూడా ఎప్పుడు ఇద్దరు ఈక్వల్‌గా పని చేయాలి. కిచెన్‌లో గూడా ఇద్దరు యెస్. చేయాలి. అన్నిట్లో ఇద్దరు చేయాలి అనే థాటే ఉంటుంది. బట్ సరే అదే ఐడియల్ కేస్ అండి. అంటే మనం అది జరగాలి అవును. అని కోరుకుంటున్నాం. కానీ అది కోరుకునే ముందు మనం ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎప్పటినుంచో ట్రెడిషనల్‌గా వస్తోంది. మీకు కిచెన్ ఇచ్చారండి. బట్ అందులో అవును. పాజిటివిటీ గూడా చాలా ఉంది. కిచెన్‌లో పాజిటివిటీ అనేది చాలా ఉంది. నాకు చాలా బాగా అర్థమైంది అది మాత్రం. యెస్. అదెప్పుడు యెస్. ఔట్‌సోర్స్ చేయలేనని 27 ఇయర్స్ ఆఫ్ మై జాబ్ లైఫ్‌లో ఒక హ్మ్. 4 ఏళ్ళు మాత్రం మా మామయ్య గారు నాకు వేడి వేడిగా కావాలంటే ఒక అమ్మాయిని పెట్టుకున్నామండి. ఒక 4 ఇయర్స్. హ్మ్. బట్ అదర్‌వైజ్ నేను వాళ్ళ దగ్గర హ్మ్. అంటే వెజిటబుల్ కట్టింగ్ అవి చేయించుకుంటాను. బట్ కుకింగ్ నేనే చేసుకుంటాను. అది ఒక కనెక్టింగ్ పాయింట్ వితిన్ ద ఫ్యామిలీ నమస్తే మేడం. అనేది బాగా అనిపిస్తుంది. యాహ్! చెప్పండి మేడం. ఇప్పుడు మీరంటే విడిగా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేయకోకుండా మంచిగా పెంచుకోవాలని ఆలోచిస్తారు. ఇప్పుడు నానమ్మ, తాతయ్య వాళ్ళుంటారు. వాళ్ళేంటి గారాబంగా నా మనవడు అని వీళ్ళేది చెప్పినా గాని ఆ పిల్లలు వినకుండా వాళ్ళు వేరేలాగా చూస్తారు. అప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటారండి పేరెంట్స్? వాళ్ళు సఫర్ అవుతారు గదా! జాయింట్ ఫ్యామిలీలో ఉండే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అట్లాగే మాలాగా ఇండిపెండెంట్‌గా ఉండే ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
జాయింట్ ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ అంటే రెండు ఉంటాయి కదండి. రెండు ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. కాకపోతే అంటే ఎవరైనా పెద్దవాళ్ళు అయితే తప్పు చెప్పకపోవచ్చు. అక్కడ కూడా ఇంటెన్షన్, కాంపిటెన్స్ ప్రాబ్లమేనండి. వాళ్ళ ఇంటెన్షన్ తప్పుగా ఉండదు. బట్ మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ముద్దు చేసేసి పాడు చేసేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి. మనం అనుకునే షెడ్యూల్ పిల్లలు ఫాలో అవ్వాలని మనం అనుకుంటాం. బట్ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు డెఫినెట్‌గా అమ్మమ్మ, తాతలు, నానమ్మ, తాతలు చాలా గారాబంగా చూసుకుంటారు. అవి చాలా హెల్ప్ అవుతాయండి ఫ్యూచర్‌లో. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా జనరల్‌గా ఆ మదర్‌కి, ఫాదర్‌కి కాకుండా అమ్మమ్మ, తాతలకి చెప్తుంటారు పిల్లలు. అది కూడా ఉంటుంది. అంటే డెఫినిట్‌గా అంటే వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ ఉండకపోవచ్చు. బట్ అక్కడ కూడా కాంపిటెన్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. కాంపిటెన్స్ లెవెల్స్‌ని బట్టే మనం పని చేసుకోవాలంతే. నేను అంటే మా మామయ్య గారికెళ్ళి పక్కన కూర్చొని బాగా చక్కగా ముచ్చట్లు చెప్తే మంచిగా వినేవాళ్ళు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఆ టైంలో ఒక మనిషి మాట్లాడేది కావాల్సుండేది. అప్పుడు చెప్పేదాన్ననమాట. ఇంట్లో ఇలా పరిస్థితులున్నాయి. పిల్లలు చదవట్లేదు. ఫెయిల్ అయ్యాడు. అందుకే ఆయన అరిచారు. మీరేం బాధపడకండి దాని గురించి. ఇవన్నీ స్టోరీ చెప్తే ఆయనకి అర్థమైపోయేది అప్పుడు. సో, ఇప్పుడు మీ మామయ్య గారు అర్థం చేసుకున్నారండి. అర్థమవుతాయండి. ఎవరికైనా అర్థమవుతాయి. కానీ అప్రోచ్ అనేది చూసుకోవాలండి. మా అత్తయ్య గారు ఫస్ట్‌లో పెళ్ళైన కొత్తలో మా ఫ్రెండ్ ఒక ఆవిడ నాకు ఇదేంటి దోస పెన్నం గిఫ్ట్ ఇచ్చింది పెళ్లిలో. అయితే ఆ! అడిగాననమాట. పెళ్లయిపోయి మేము ఇటొచ్చేస్తుంటే వరంగల్‌కి అత్తయ్య గారు మా ఫ్రెండు పెన్నం ఇచ్చింది గదా! తీసుకెళ్తాను. మళ్ళీ కొనుక్కునే అవసరం పడదు గదా! అని అడిగాను నేను. ఆవిడేం జేసిందంటే నేను మొత్తము అంటే చాలా డెకరేటివ్ ఐటెమ్స్ అవన్నీ పెళ్లిలో వస్తే నేను అవన్నీ గోడలకి మొత్తం షెల్ఫ్‌లలో అన్నీ అరేంజ్ చేశాను. నీట్‌గా హ్మ్. అరేంజ్ చేస్తే అవన్నీ కూడా తీసి బ్యాగ్‌లో ఏసి ఇచ్చేసింది నాకు. అంటే మనం ఎలా అర్థం జేసుకోవాలి? ఓకే. ఓకే. నేను అడిగిన దానికి ఆవిడకి ఇలా అర్థమైందా అనేసి, అమ్మ అది కాదు తల్లి. నేను అడిగింది ఓన్లీ పెన్నం అయితే యూజ్ అవుతది. మనకి ఇక్కడ ఇంట్లో ఉంది కదా! అక్కడ మళ్ళీ కొనుక్కునే పని అవ్వదు కదా! అని చెప్పి మళ్ళీ అన్ని గోడలు ఎక్కడివి అక్కడ పెట్టేసేసి నా పెన్నం ఒక్కటి తెచ్చుకున్నాననమాట. ఆవిడకి కోపం వచ్చింది తెలుసు నాకు. బట్ ఏం చేయలేము ఆ పరిస్థితి. కావాల్సిన పెన్నం తెచ్చుకొని మిగతా అన్ని మళ్ళీ అరేంజ్ చేసి వచ్చేసాం. అలా జరుగుతుంటాయండి తప్పదు. హ్మ్. చెప్పాను గదా! మా పచ్చళ్ళ డబ్బా స్టోరీ చాలా చిన్న స్టోరీ అది. కానీ, వాళ్ళకి ఎలా చేస్తే నచ్చుతుంది అనేది మనం అండర్‌స్టాండ్ చేసుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా సిల్లీ గదండీ! పచ్చడి డబ్బా తీసుకెళ్ళిస్తే కోప్పడడం అనేది. బట్ మా అమ్మకి చాలా హ్యాపీ. డబ్బాలు తెచ్చియకపోతే నన్ను చంపేసేదనమాట. ఇప్పుడు డబ్బాలు తీసుకురా, డబ్బాలు తీసుకురా. మా అత్తయ్య గారికిస్తే ఆవిడ నన్ను ఫుల్ లెవెల్‌లో తిట్టేసింది 1 అవర్. ఎందుకు డబ్బాలెందుకు తెచ్చావు నేను అడిగానా నిన్ను అది. ఓహ్ మై గాడ్! ఆ! అట్లా అంటే కొంతమంది అలాగే ఉంటారండి. వాళ్ళని తల్లి బట్టి ఒకలాగా అర్థం చేసుకుంటారు. అత్తగారు ఒకలాగా అర్థం చేసుకుంటారు. అదే అంటున్నానండి. అత్తగారనే కాదండి. ఎవరికైనా అండర్‌స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉంటాయండి. అమ్మలనేంటంటే మనం ఎప్పటినుంచో చూస్తాం కదా! మనం పుట్టినప్పుడు ఫస్ట్ చూసింది ఆవిడని. మన పెళ్ళయ్యేదాకా చూసింది ఆవిడని. కాబట్టి ఆవిడ ఎలా ఉంటది, ఎలా బిహేవ్ చేస్తదనేది మనకు అర్థమవుతుంది. వేరేస్ అత్తగారి దగ్గరికొచ్చేసరికేంటంటే, ఆవిడ పర్సెప్షన్‌లో లేడీస్ ఒకలాగుంటది. మనం ఒకలాగుంటాము. ఆవిడ ఏంటో మనకు తెలీదు. ఇయన్నీ కాన్‌ఫ్లిక్ట్‌లే గదా! బట్ కొన్ని రోజులు హ్మ్. అబ్జర్వేషన్ అనేది మాత్రం బాగా హెల్ప్ అవుతదండి. వెంటనే మనం డెసిషన్‌లు తీసుకోకుండా వీళ్ళ ప్యాటర్న్ ఏంటి? వీళ్ళెలా బిహేవ్ చేస్తారు? అంటే వాళ్ళ పద్ధతేంటి? వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారు? మా అత్తయ్యకి నేను వంటలో బాగా హెల్ప్ చేసేదాన్ని. అక్కడ బాగా ఫ్రెండ్ అయిపోయిందనమాట ఆమె నాకు. మా అమ్మకి చీర హ్మ్. కొన్నప్పుడల్లా ఆవిడకి కొనేదాన్ని. అక్కడ కూడా చాలా హ్యాపీగా ఉండేదావిడ. సో, మా హ్మ్. ఆయన పిలిచినా రాకపోయేది గానీ నేను పిలిస్తే వచ్చేదావిడ మళ్ళీ. ఇక్కడ హ్మ్. ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నానండి. మీరు అడిగిన క్వెషన్‌కి జాయింట్ ఫ్యామిలీలో పిల్లలు ప్యాంపర్ అవుతారు. అది హ్మ్. అంటున్నారు కదా! సో, దానికి ఏంటంటే ఇప్పుడు సేమ్ థింగ్ ఎవరితో అయినా ఇప్పుడు మన హస్బెండ్‌తో అయినా జరగొచ్చు. ఇద్దరు ఈక్వల్ అలైన్‌మెంట్‌లో లేనప్పుడు అలా మనం ఒకలాగా పెంచొచ్చు. మన పార్ట్నర్ ఒకలాగా ఉండొచ్చు. సో, అప్పుడు హ్మ్. ఎలా హ్యాండిల్ చేస్తామో అలానే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా అలానే హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి యాక్సెప్టెన్స్ ఉంది. హస్బెండ్ మనవాళ్ళు, వీళ్ళుండడం ఓకే కాబట్టి అన్నట్టు ఉన్నది. సో, మనం ఏంటంటే మంచి ఏదైతే ఉందో అది ఫర్మ్‌గా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇలా చేయొద్దు. చాలా సార్లు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువ కొనియడం కానీ, ఏం కాదులే పని చేయకపోయినా ఏం కాదులే అని కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాము. మనమేమో బాగా హ్మ్. డిసిప్లిన్‌గా ఉండాలి అలా అని అంటూ ఉంటాము. సో, ఇది హ్మ్. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇద్దరికీ ఎలా చెప్పాలో అలా చెప్పొచ్చండి. పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ మీద నెగటివిటీ కన్వే చేయకుండానే, ఇది మంచిదిరా తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ నీ మీద ప్రేమతో ఇలా చెప్తున్నారు కానీ, ఇది నీకు ఇలా మంచిది కాదు అని మనం పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పొచ్చు క్లియర్‌గా.
అలానే పెద్దవాళ్ళకి కూడా ఎవరికి అర్థమైతే వాళ్ళకండి. యూజువల్ గా పిల్లలకి ఈజీగా చెప్పగలం. పెద్దవాళ్ళకి కొంచెం ఈగో ఉంటది. నాకు చెప్తావా అని అనుకుంటారు. మనం ఎంత మంచిగా చెప్పినా మేబీ వాళ్ళు అలా అనుకోవచ్చు. కాబట్టి పిల్లల మీద వర్క్ చేయొచ్చండి ఇది. తాతయ్య, నానమ్మ నీ మీద ప్రేమతో ఇలా అంటున్నారు కానీ ఇది నీకు మంచిది కాదురా. వాళ్ళు అలా అన్నప్పుడు కూడా నువ్వు ఇలా ఆలోచించొచ్చు అని మనం పిల్లల మీద వర్క్ చేయొచ్చు. అదే కొంచెం అర్థం చేసుకున్న వినగలిగే పిల్లలకైతే అది. చిన్న పిల్లలకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, వాడు నువ్వు పట్టించుకోవట్లేదు, నీకేం తెలియట్లేదు అని తల్లిని అంటే తను సఫర్ అవుతుంది కదా. ఇప్పుడు అన్ని మాకే తెలుసు, మీకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అదే అండి, మనం దానికి కూడా చాలా ఈగోగా ఫీల్ అవుతాం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనం ఆనర్ చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లోంచి ఒక మాట అంటారు, దాన్ని కొంచెం కరుకుగా చెప్తారు అని మనం అనుకున్నాం అనుకోండి, వాళ్ళ ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని తీసుకొని ఎలా చెప్పారు అనే దాన్ని వదిలేయచ్చు మనం. నీకేం తెలీదు అనే దాన్ని మనం అంటే వదిలేసి యాక్సెప్టెన్స్ అండి. వాళ్ళు కూడా మన వాళ్ళే. ఫస్ట్ పెళ్లి అవ్వగానే నేను అంటే మా పిల్లల స్టూడెంట్స్ అడిగితే కూడా చెప్పేది ఐ అనేది ఉంది కదా. నేను, మా అమ్మ, మా నాన్న కాకుండా అందరూ మా అనే వర్డ్ రావాలి. ఐని వీతో రీప్లేస్ చేస్తే తప్ప ఆ బంధాలనేవి దగ్గరికి రావు ఫస్ట్. మీ అమ్మ చాలా మంది దగ్గర చూస్తుంటాను నేను. మీ అమ్మగారు, మీ నాన్నగారు అని అంటే అత్తయ్య, మామయ్య అనే కాన్సెప్ట్‌ని తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అంటే వాళ్ళు నా వాళ్ళే అని యాక్సెప్ట్ చేస్తే, సరే మా అమ్మ తిడితే నేను ఊరుకుంటాను కదా! ఏమనను. అలాగే సరే ఆవిడ కూడా ఏదో చెప్పారు ఓకే. దాంట్లో ఏదో ఉంటే తీసుకుంటాము లేకపోతే ఓకే. అట్లా అంటే బట్ కొద్దిగా వాళ్ళతో అలైన్‌మెంట్‌లోకొస్తే అండి మనం హెల్ప్ చేస్తారండి. అట్లేమి ఉండదండి. వాళ్ళకి కూడా అందరూ కలిసి సంతోషంగా ఉండాలనేదే ఉంటుంది ఎక్కడైనా. ఉంటుంది. కాకపోతే మా దగ్గర ఉన్నంత కాలం మా మాట వినాలి. అనేది ఉంటుంది. అది అది నేచర్ అంతే, అది అట్లాగే ఉంటుంది. అంటే ఓకే. కొన్ని నిన్న హరి గారు ఇచ్చిన ఎక్సర్‌సైజ్‌లో 3 చెప్పారండి. ఒకటి వీలైతే మార్చండి. లేకపోతే బయటికి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ గూడా చూపిచ్చారు సార్ అందులో. లేదు థర్డ్ ఆప్షన్ ఏంటంటే అన్నిటికి పైకెళ్ళడం మనం. పైకంటే చాలా ఉన్నత స్థాయిలో ఆలోచించాలి. ఓకే. వీళ్ళ ఇంటెన్షన్ ప్రాబ్లమ్ కాదు. కాంపిటెన్స్ ప్రాబ్లమే. ఆ కాంపిటెన్స్ ప్రాబ్లమ్ వల్లే అంటే వాళ్ళకి అండర్‌స్టాండింగ్ లేకపోవడం వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నారు. మనకు వీలైతే మనని ఫస్ట్ మార్చుకోవడం అనేది మన చేతిలో ఉందండి. పక్కనోడిని మార్చడం అనేది అది చాలా కష్టమైన పని అనేది మనకందరికి అర్థమై ఉండాలి ఇప్పటికి. ఆ 2 కాలేదు ఇంకా పైకెళ్ళి ఆలోచించాలన్నమాట. ఉన్నత స్థాయిలో ఆలోచిస్తే సొల్యూషన్ అయితే వస్తుంది మనకి. ఆ థర్డ్ ఎక్సర్‌సైజ్ అది చాలా బాగా ఇచ్చారండి సారు. అదే అది ఫాలో అవ్వాలి. అదే టైము తీసుకుంటుంది. ఇప్పుడు టైం మనకి తీసుకుంటుంది. అర్థం మేడం చేసుకోవాలి కానీ పిల్లలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. టైం ఇప్పుడు పడుతుంది. ఎవరైనానండి. ఇప్పుడు మన పక్కనున్న మనిషి ఇప్పుడు 25 మా పెళ్లయిపోయి 30 ఏళ్ళయిందండి ఇప్పటికి. సో, 30 ఏళ్లలో నాకొక 25% అర్థమైందనుకుంటున్నాను నేను. ఇప్పటికి 100% అర్థమైందని ఇప్పుడు కూడా అనుకోవట్లా నేను. ఓ 25-30% అర్థమై ఉంటుంది తన గురించి అనుకుంటున్నాను నేను. సో, అంటే మనం 1, 2 డేస్‌లో అర్థమైపోతారు, అయిపోయింది అనుకోవడానికైతే లేదండి ఇక్కడ. ఓకే మేడం. నా వెనక తులం ఒకటి థ్యాంక్ యూ మేడం. మన మీకు ఓకేనండి. ఇచ్చిన అర్థం ఒకటి. గిరి సార్ గిరి గారు లేనట్టున్నారు. ఓకే. క్వశ్చన్స్ ఓకే. అడుగుతున్నారండి ఇంకెవరైనా? ఓకే. ఇంకెవరికైనా మనం క్వశ్చన్స్ ఉంటే ఆల్రెడీ కంటిన్యూ చేద్దాము. లేకపోతే సెషన్ ఇంకా 8:30 15 అయిపోయింది ఆల్రెడీ. 8:15 అయితుంది. సో, మేడం మేబీ ఒక ఏదైనా చిన్న క్వెషన్స్ చిన్న డౌట్ ఉందా? నమస్తే మేడం. ఒక చిన్న మేడం డౌట్. చెప్పండి. నిన్న చెప్పిన ఎక్సర్సైజ్‌లో అంటే ఫస్ట్ ఎవరి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు అన్నట్టు గూడా చెప్పున్నారు. మళ్ళా ఇంకొకటొచ్చి ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ అని చెప్పున్నారు. విజువలైజేషన్ అంటే ఎక్స్‌పెక్ట్ చేయడమే గదా! నేనిలా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడమే కదా! ఇది వచ్చి ఎక్స్‌పెక్టేషన్ చెయ్యకుండా అన్నట్టు ఫస్ట్ ఎక్సర్‌సైజ్‌లో ఉంది. తర్వాత థర్డ్ ఎక్సర్‌సైజ్‌లో విజువలైజేషన్ చేసుకోండి. మీరు ఎట్లా మీకు కావాలి అని అనుకుంటున్నారో అన్నట్టు చెప్పున్నారు కదా! అప్పుడు అది నాకు కొంచెం కాన్‌ఫ్లిక్ట్‌గా అనిపిచ్చింది. అది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యరా మ్యామ్? అంటే విజువలైజేషన్ ఐ థింక్ హరి గారు చెప్పిందేంటంటే కొద్దిగా మన మైండ్‌లో ఆలోచించడం గురించి చెప్పినట్టున్నారు. అంటే మేబీ నేను కూడా అది కరెక్ట్‌గా చెప్పలేనేమోనండి. పూర్ణిమ గారు మేబీ కెన్ యూ యాడ్ ఎనీథింగ్? యాక్చువల్లీ విజువలైజేషన్ అంటే
ఇలా అంటే ఎక్స్పెక్టేషన్ లేకపోవడము అసలు అలా కాదండి. ఇప్పుడు ఎక్కడైతే మన ఎక్స్పెక్టేషన్స్ నెరవేరవో, ఎక్కడైతే దాని వల్ల మనం బాధపడుతున్నామో అక్కడ మనం ఏం చేయగలమండి? మనలోకెళ్ళి మన కండిషనింగ్ ని వెరిఫై చేసుకోవడం. సో అంతా బానే ఉన్నంత సేపు బానే ఉంటదండి అన్ని. ఎక్కడైతే మన విష్ ఒకటి ఫుల్ఫిల్ అవ్వదో అప్పుడు అట్లీస్ట్ మనం లోపలికెళ్ళి ఓహో ఇది నాకు ఇక్కడ ఈ కండిషనింగ్ ఉన్నది కాబట్టి నేను బాధపడుతున్నాను, కెన్ ఐ లెట్ ఇట్ గో అనేది ఆలోచిస్తాము. సో అది ఎక్స్పెక్టేషన్ పార్ట్ అండి. అండ్ విజువలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక చోట రియాక్ట్ అవుతున్నాను. సపోజ్ ఇలా ఉన్నప్పుడు నా ఏదో ఒక కండిషన్ లో నేను రియాక్ట్ అవుతున్నాను or అయ్యా ఇలా పిచ్చోడు కదా అవ్వద్దు ఈయన. అనేది ఉందనుకోండి, దాన్ని విజువలైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ టైం ఇలా ఇష్యూ అయినప్పుడు నేను ఇలా కూల్ గా ఉన్నట్టు విజువలైజ్ చేసుకుంటాము. నేను రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకుంటాము. అలా నేను ఏదైతే స్టేట్ కి అచీవ్ అవ్వాలనుకుంటున్నానో దాన్ని విజువలైజ్ చేసుకోవడం అన్నమాట. సో నా హ్యాపీనెస్ ని విజువలైజ్ చేసుకోవడం. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పెక్టింగ్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అండి. నేను ఎలాంటి స్టేట్ నేను టార్గెట్ చేసుకున్నానో నాకు దాన్ని విజువలైజ్ చేసుకోవడం. సపోజ్ నేను ఇప్పుడు వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్నాను ఆర్ హెల్దీ బాడీ కావాలనుకున్నాను. సో అప్పుడు ఆ హెల్దీ బాడీని నేను అచీవ్ చేయడానికి దాన్ని విజువలైజ్ చేసుకుంటాను అనమాట. హెల్దీగా ఉంటే ఎంత బాగుంటది, నేను ఒక 5 kgs రెడ్యూస్ అయితే ఎంత లైట్ గా ఫీల్ అవుతాను అనే దాన్ని విజువలైజ్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే అది మన మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం, అది మన చేతుల్లో ఉంది చేయాల్సింది. అదే ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే అది మన చేతుల్లో లేదు కదండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. మనం చేయాల్సిన దాన్ని మన మీద మనం ఎక్స్పెక్టేషన్ ని విజువలైజ్ చేసుకోవడం అండ్ అదర్స్ మీద అదర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ని రెడ్యూస్ చేసుకోవడం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ అండి రెండి. ఎక్స్పెక్టేషన్ అనేది మన మీద మనం పెట్టుకోవాలి, కానీ బయట నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, అంతే కదా? యాజ్ మచ్ as అంటే అసలే పెట్టుకోకుండా అనేది మామూలు రిలేషన్స్ లో అవ్వదు. బట్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో, ఎక్కడైతే ఇదవుతుందో, యూజువల్లీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ సఫరింగ్ అండి. యాజ్ ఎ థంబ్ రూల్ దాన్ని తీసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ దానికంటే మనం ఇవ్వాల్సింది, మనం చేయాల్సింది, మన పార్ట్ మనం చేస్తూ ఉంటే అది సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. దాని మీద ఎక్కువ రిలే అయితే, మన రైట్ అండర్స్టాండింగ్ మీద, మన పార్ట్ మనం ఏం చేస్తున్నామో దాని మీద ఎక్కువ రిలే అయితే సో దట్ ఎవెన్చువల్లీ లీడ్స్ అది కంటిన్యూస్ హ్యాపీనెస్ కి అది పాసిబుల్ అవుతుంది అనమాట. దానికోసం విజువలైజేషన్ వాడుకోవడం అనేది. థ్యాంక్ యూ. ప్రతి అంటే ఇబ్బందిలోనూ ఇష్యూలో కూడా ప్రాబ్లం వల్ల కూడా ఈ ఎక్స్పెక్టేషన్ తోనే, అంటే నేను ఎట్లా చేస్తున్నానో, నేను ఎలా అనుకుంటే పక్కనోడు నేను అనుకున్నట్టు వాడు బిహేవ్ చేయాలన్నమాట. అది ప్రాబ్లం బేసిక్ గా. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ప్రతి దగ్గర చూడొచ్చండి. మనం అనుకున్నట్టు పిల్లలు బిహేవ్ చేయాలి, మనం అనుకున్నట్టు మన స్పౌస్ బిహేవ్ చేయాలి, మనం అనుకున్నట్టు మన ఇన్లాస్ బిహేవ్ చేయాలి, మనం అనుకున్నట్టే అందరూ బిహేవ్ చేయాలి. ఏ ఎక్స్పెక్టేషన్ అయితే ఏది ఉంటుందో అప్పుడు పక్కన డెఫినెట్ గా వాడు మనం అనుకున్నట్టు బిహేవ్ చేయడం అనేది చాలా 90% కేసెస్లో జరగదు, ఓన్లీ 10% కేసెస్లో జరగవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఇరిటేషన్, కోపము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. దానికంటే ముందు మనం మనసులో అనుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నేను అనుకున్నట్టు బిహేవ్ చేయలేకపోతున్నాను. చాలా మంది అనుకుంటాం అలారం పెట్టేసేసి 4కి లేయాలి, 3కి లేయాలి, 5కి లేయాలి అనుకుంటాం, కానీ లేయలేము 5కి చాలా సార్లు. సో మనం అనుకున్నట్టు, మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టు మనమే బిహేవ్ చేయలేకపోతున్నాం. సో పక్కనోడు మనం అనుకున్నట్టు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా కోపాలు, ఇరిటేషన్, అరవడాలు మీటింగ్లలో కూడా చూస్తాం మేము. ఇవన్నీ కూడా దాని వల్లే వస్తుంటాయి. ఓకే అండి. ఇంకా పూర్ణిమ గారు క్లోజ్ చేద్దాము. రైట్ అండి. ఓకే అండి, రేపు సెషన్ లో కలుద్దాం అందరం. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ అండి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot, and thanks for sharing a good use case. థ్యాంక్ యూ మేడం. బాయ్.